ఓకే. యెస్. సో, స్క్రీన్ షేర్ చేస్తున్నా. హ్మ్. ఓకే అన్న. ఓకే అన్న. గుర్తుందా? వెబ్‌సైట్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్, ప్రోగ్రాము, సాఫ్ట్‌వేరు. గుర్తుందన్న. చెప్పు ప్రోగ్రామ్ అంటే ఏంటిది? ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకేనా? ఆ, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ దేనికి? టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే? ఓకే. ఆహ్, సాఫ్ట్‌వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే? ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే. సో కల్చర్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం పైథాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీకు ల్యాప్టాప్ లేదు కాబట్టి, సో మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా కూడా ఇమీడియట్గా అడగండి. ఓకేనా? సో మీ ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ ఏంటంటే చూసి విని అర్థం చేసుకోవాలి. బట్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అర్థం అయిపోద్ది. ఓకేనా? సో మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఛాలెంజ్ అంతే, కొంచెం అడిషనల్గా కొంచెం టైపింగ్ అవన్నీ ఉంటాయి కదా, సో అది కొంచెం ప్రాబ్లం. నేను చెప్తాను మొబైల్లో కూడా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని కూడా చెప్తాను. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు పైథాన్. ఓకే. సో పైథాన్ హిస్టరీ చూద్దాము. హిస్టరీ చూసి ఒక రెండు మూడు టెక్నికల్ కాన్సెప్ట్స్ లైక్ ఐ మీన్ వేరియబుల్స్, కీవర్డ్స్ అవేంటో చెప్పి ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ పైథాన్. ఓకే. సో పైథాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే గైడో వాన్ రోసమ్. ఓకే. గైడో వాన్ రోసమ్. ఓకే. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద పైథాన్. ఓకే. సో గైడో వాన్ రోసమ్. ఓకే. గైడో వాన్ రోసమ్. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద పైథాన్. ఓకే. సో పైథాన్. ఓకే. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తను ఎందుకు ఇన్వెంట్ చేశాడు? ఓకే. సో వాట్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ హిమ్? ఓకే. సో ఈ వాజ్ వర్కింగ్ విత్ సమ్ కంపెనీ ఏబిసి. ఓకే. ఏబిసి అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఓకే. సో ఆ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మీద ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్, ఒక గ్రూప్ ఆఫ్ టీమ్. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్. ఓకే. సో ప్రాజెక్ట్ ఏంటంటే దానివల్ల ఐ మీన్ సమ్ సింటాక్స్, సమ్ స్ట్రక్చరు, లైక్ ఐ మీన్ సమ్ లిమిటేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే దేవట ఐ మీన్ చాలా టైం తీసుకుంది వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి. చాలా టైం తీసుకుంది బికాస్ ఆఫ్ సమ్ అదర్ లాంగ్వేజ్. సో సమ్ కాంప్లెక్సిటీస్ అవన్నీ తీసుకొని టైం తీసుకుంది. ఓకే. సో తిను ఏం చేశాడంటే గైడో వానసం ఏం చేశాడంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఓకే. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఛాలెంజెస్. సో టు ఓవర్కమ్ దిస్ and to make the developer job easier, so he has started working inventing a new programming language called Python. Okay. సో ఈ ఐ మీన్ అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల వచ్చే ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ సీ. ఓకే. సో పైథాన్. ఓకే. సో ఈ పైథాన్ అని దీనికి ఒక నేమ్ పెట్టడానికి కూడా ఒక చిన్న హిస్టరీ ఉంది. ఓకే. పైథాన్ అనే నేమ్ ఎందుకు పెట్టిండు అన్న దానికి కూడా చిన్న హిస్టరీ ఉంది. ఓకే. సో తను ఈ పైథాన్ ప్రోగ్రామ్ని ఇన్వెంట్ చేసేటప్పుడు సమ్ సర్కస్ ఉండే అప్పుడు. ఐ మీన్ సమ్ మాంటీ, లైక్ ఐ మీన్ సమ్ మాంటీ పైథాన్ అని చెప్పి టీవీలో ఐ మీన్ వెబ్ సిరీస్ లాంటిది ఒక షో ఉండే. ఓకే. సమ్ కామెడీ షో ఇది. ఓకే. సో దాన్ని ఇన్స్పైర్ ఈ కామెడీ షోలో ఒక క్యారెక్టర్ని ఇన్స్పైర్గా తీసుకొని, సో తను డెవలప్ చేసిన ప్రోగ్రామ్కి పైథాన్ అనే ఒక తను డెవలప్ చేసిన లాంగ్వేజ్కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అని ఒక నేమ్ పెట్టి. ఓకే. సో దిస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ పైథాన్. ఓకే. సో పైథాన్. ఓకే. సో ఇప్పుడు పైథాన్ ఫీచర్స్ చూద్దాం. ఓకే. పైథాన్ ఫీచర్స్ చూద్దాం. నిన్న ఆల్రెడీ చెప్పాక మనం సింపుల్. ఓకే. సింపుల్ అండ్ ఈజీ టు లర్న్. ఓకే. పైథాన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు లర్న్. ఎందుకు అనేది చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ పైథాన్ వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ ఈజ్ మల్టీ థ్రెడింగ్. ఓకే. మల్టీ థ్రెడింగ్ మల్టీ థ్రెడింగ్ oops oops dynamic typed dynamic typed interpreted. Okay. Interpreted. Okay. So dynamic typed interpreted, two important terminology. Okay. Python ki. Okay. So Python is a high level programming language invented by Guido van Rossum. Okay. So Python is simple and easy to learn. Okay. So Python is dynamically typed and interpreted programming language. Okay. Interpreted programming language. Okay. So ఈ ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్ ప్రాసెస్లో వీ హ్యావ్ సమ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే. సో అదేంటి అంటే ఫస్ట్ ఇస్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ప్రొసీజర్ ఓరియంటెడ్ వే. ఓకే. ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే. ఓకే. ఈ రెండు ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయడానికి వాడే ప్రాసెస్ ఇది. ఓకే. సో పైథాన్ సపోర్ట్స్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. పైథాన్
supports both of them, procedure oriented and object oriented language. Okay, so this is very small introduction. Okay, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ అవి మనం డే బై డే రాను రాను చూద్దాం. ఓకే, ఓకే. సో ఇది పైథాన్ యొక్క మెయిన్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా పైథాన్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఓకేనా? యాక్చువల్గా పైథాన్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి? సో పైథాన్ ప్రోగ్రామింగ్, నాట్ ఓన్లీ పైథాన్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మనం సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, సో నార్మల్ మన ఇంగ్లీష్ తెలుగు ఎలా వర్డ్స్, ఆల్ఫాబెట్స్, సింటాక్స్, గ్రామర్ ఎలానో, సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దెర్ ఆర్ సమ్ కామన్ బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, సో అదేంటి ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫైయర్. ఫస్ట్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్. ఓకే, సెకండ్ వేరియబుల్. వేరియబుల్. థర్డ్ కీవర్డ్స్. ఓకే, థర్డ్ కీవర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్. ఫిఫ్త్ డాటా టైప్స్. సిక్స్త్ కండిషన్స్. సెవెంత్ లూప్స్. ఫంక్షన్స్. Okay, so these are very common to any programming language. And next latter whoops. Okay, whoops tarvata. Okay, some like I mean ninth packages, and okay, let's take whoops. Okay, so these are very common for any programming language. Okay, and every software developer, every software engineer must aware these concepts. ఓకేనా? సో మనము సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకి వర్డ్స్, గ్రామర్ ఎలానో, సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలి అంటే యూ షుడ్ అవేర్ ఆల్ దీస్ things. Okay, these are very basics. Okay, these are very basic like alphabets. Okay, so with help of this, okay, suppose నువ్వు ఒక ప్రాజెక్ట్ రాసావంటే, సో ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావంటే 100 లైన్స్లో ఖచ్చితంగా ఈ 10 కాన్సెప్ట్సే ఉంటాయి. ఖచ్చితంగా, సో ఈ 10 కాన్సెప్ట్సే ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా ఈ 9 కాన్సెప్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఊప్స్ అనే సపరేట్ ఒక వే ఆఫ్ రైటింగ్ అ ప్రోగ్రామ్. ఓకే, సో దీంట్లో కూడా అంతే సేమ్ ఐడెంటిఫైయర్, వేరియబుల్స్ ఇవే ఉంటాయి. ఓకేనా? సో ఇవేంటి? సో వన్ బై వన్ చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఐడెంటిఫైయర్స్. ఓకే, ఓకే, సో మీకు ఒకవేళ మీరు నోట్బుక్లో రాసుకుంటానే నేను టైం ఇస్తా, రాసుకోండి. ఓకేనా? సో ఐడెంటిఫైయర్స్. ఓకే, ఓకే, సో ఐడెంటిఫైర్. ఓకే, సో లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్, మన కాలేజ్ బ్యాగ్ అనుకుందాం. ఓకే, సో మన కాలేజ్ లైక్ ఐ మీన్ బ్యాగ్ అనుకుందాం. ఓకే, సో మన కాలేజ్ బ్యాగ్లో వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వీ కెన్ క్యారీ. ఓకే, సో లైక్ ఐ మీన్ ల్యాప్టాప్. ఓకే, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, some notes and some id cards, wallets అనుకుందాం. ఓకే, వాలెట్. ఓకే, సో ఈ బ్యాగ్లో మనకి ఏమైనా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ల్యాప్టాప్ అనుకుంటే, సో మనం దీనికి ఇది ల్యాప్టాప్ అని మనం దీన్ని ఎలా పిలుస్తున్నాం? బై సీయింగ్ ఇట్. ఓకే, బై నోయింగ్ ఇట్. ఓకే, అది ల్యాప్టాప్ అని మనకు తెలుసు. ఓకే, సో దీనికంటూ ఒక నేమ్ ఉంది, అవునా? సో ఆ నేమ్ ఏంటి? ల్యాప్టాప్. ఓకే, అరే నా బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ తీరా అని చెప్పి క్యాజువల్గా మనం ఫ్రెండ్కి చెప్తాం, అవునా? సో ల్యాప్టాప్ అనగానే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ కామన్ కదా, ఎవరికైనా ల్యాప్టాప్ ఐడియా ఉంటుంది, ప్లస్ ల్యాప్టాప్ అనేది ఒక నేమ్, అవునా? నేమ్. ఓకే, సో ల్యాప్టాప్ తీసాం. ఓకే, సో నెక్స్ట్ అరే వ్యాలెట్ తీరా అంటాం. ఓకే, వ్యాలెట్. ఓకే, సో ఈ ల్యాప్టాప్, వ్యాలెట్, ఐడి కార్డు, నోట్స్, ఇవన్నీ ఏంటి? సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్, అవునా? సో అరే నా బ్యాగ్లో ల్యాప్టాప్ ఉందిరా అని చెప్పి చెప్తా. ఓకే, నాకు ల్యాప్టాప్ అంటే ఎట్లుంటుందో నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తా? ఐ కెన్ పిక్ ఎనీ వన్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ ఐ విల్ టెల్ అరే ల్యాప్టాప్ తెచ్చిందా అని చెప్పి చెప్తా. బట్ యాక్చువల్గా ల్యాప్టాప్ ఏంటిది? ఇది, అవునా? మనకు తెలుసు, అవునా? సో ఇది, సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్, అవునా? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్, అవునా? విత్ దట్ నేమ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అండ్ వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్, అవునా?
అవునా? ఎస్. సో ఇప్పుడు మన ఇంట్లోనే దాదాపు మనము సపోజ్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు అనుకో. ఓకే, సమ్ XYZ ఏబిసి అండ్ సమ్ జేకేఎల్. ఓకే, సమ్ జేకేఎల్. ఓకే, సో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అరే నేను నీకు సపోజ్ నేను ఏం చేస్తా, అరే ఈ పర్టికులర్ ఇంటికి వెళ్ళి అరే సమ్ ఏబీసీ పర్సన్ని పిలువురా అని చెప్పి చెప్తా, ఏబీసీ పర్వాన్ని పిలువురా అని చెప్తా. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఇంటికి వెళ్ళి ఏబీసీ అని పిలవగానే ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఇమ్మీడియట్గా ఈ ఏబీసీ అనే పర్సన్ మనకి రియాక్ట్ అవుతాడు. అవునా, మనకి రియాక్ట్ అవుతాడు. ఓకే, బట్ మనకి ఏబీసీ ఎవరైనా మనకు తెలుసా, తెలియదు. బట్ ఏబీసీ అని పిలవగానే ఆటోమేటిక్గా తను రియాక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఏబీసీ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ ఆర్ నేమ్ ఆఫ్ దిస్ పర్సన్, నేమ్ ఆఫ్ దిస్ పర్సన్. ఓకే, సో సిమిలర్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఓకే, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ డాటా, ఓకే, మనం డాటాని ప్రాసెస్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డాటాని ప్రాసెస్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, సో దానికి ఏమి ఇస్తాం, మనం సమ్ నేమ్ ఇస్తాం. ఓకేనా, మనం నేమ్ ఇస్తాం. సపోజ్ ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, స్టూడెంట్ యొక్క మార్క్స్ అంటే నేను ఏం చెప్తా, 60, 70, 80, 90, 100 అని చెప్తా. ఓకే, చెప్పిన. ఓకే, బట్ నాకు దీంట్లో ఏది హిందీ మార్క్స్ ఏది ఇంగ్లీష్ మార్క్స్ అని చెప్పమంటే చెప్తావా? చెప్పలేం. ఓకే, సో మేబీ నీకు గుర్తుండొచ్చు. ఓకే, దట్ సెకండ్ కేస్. ఓకే, సపోజ్ 80 రిపీట్ అయింది అనుకో. ఇప్పుడు ఈ 80 హిందీయా? ఏది? సో మనం వి కెన్ నాట్ ఐడెంటిఫై, అవునా, వి కెన్ నాట్ ఐడెంటిఫై. అవునా, సో దానికోసం మనం ఏం చేస్తాం, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ తెలుగు, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్. అవునా, సైన్స్. ఓకే, సో ఈ నేమ్స్ ఇవ్వడం వల్ల మనకేమవుతుంది, ఫ్యూచర్లో లైక్ ఐ మీన్ యాజ్ పార్ట్ ఆఫ్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు అరే నాకు ఇప్పుడు మ్యాథ్స్ మార్క్స్ కావాలి అంట. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనం మ్యాథ్స్ అనే నేమ్ యూజ్ చేసుకొని సో దీంట్లో ఉన్న మార్క్స్ తెచ్చుకుంటాం మనం. అవునా, సో దట్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ద మార్క్స్ ఆఫ్ మ్యాథ్. అవునా, సో సేమ్. ఓకేనా, సో ఇక్కడ కూడా సో మనకి ఐడెంటిఫైయర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా, ఐడెంటిఫైయర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే నేమ్ ఆఫ్ ఎనీ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, ఎనీ పీస్ ఆఫ్ కోడ్. ఓకేనా, మనం కోడ్ రాసేటప్పుడు ఒక డాటాని ప్రాసెస్ చేయడానికి, లేకపోతే డాటాని డిఫైన్ చేయడానికి, డాటాని స్టోర్ చేయడానికి మనం దానికి ఒక రిఫరెన్స్ ఇస్తాం. ఆ రిఫరెన్స్ని ఏమంటారంటే నేమ్ అంటారు. ఓకేనా, ఆ రిఫరెన్స్ ఏమంటారు, నేమ్ అని అంటారు. ఓకే, జస్ట్ డెఫినేషన్ రాసుకోండి. సో ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ నేమ్. ఓకే, ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ నేమ్. నేమ్ నేమ్ గివెన్ టు గివెన్ టు గివెన్ టు ఏ వేరియబుల్ ఆర్ క్లాస్ ఆర్ ఫంక్షన్ ఆర్ ఎక్సెట్రా. ఓకేనా, ఎక్సెట్రా. ఓకే, ఈ క్లాసు ఐడెంటిఫైయర్ వేరియబుల్ ఫంక్షన్ తర్వాత ఇద్దాం. ఓకేనా, సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, జస్ట్ ఏ నేమ్. ఓకే, జస్ట్ ఏ నేమ్. ఓకే, సో మనం ఒక చిన్న మనకు మనం పుట్టంగానే మనకు ఒక ఇమీడియట్గా మనకు ఒక ఐడెంటిఫైయర్ ఇస్తారు కదా. సో ఐడెంటిఫైయర్ ఏంటి, ఐదర్ బేబీ ఆఫ్ అవర్ మదర్ నేమ్, లైక్ ఐ మీన్ బేబీ ఆఫ్ సమ్ అవర్ ఫాదర్ నేమ్, అలా ఒక ఐడెంటిఫైయర్ ఇస్తారు. అవునా, సో తర్వాత మనకు ఒక నేమ్ ఇస్తారు. అవునా, సో నేము బేబీ ఆఫ్ ఇది సంథింగ్ ఏదంటే దీస్ ఆర్ ఐడెంటిఫైయర్స్. అవునా, ఐడెంటిఫైయర్స్. ఓకే, సిమిలర్ ఇక్కడ కూడా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వైల్ యు ఆర్ రైటింగ్ ప్రోగ్రామ్, so definitely you have to some collect data or to name something, so we'll use the identifiers. Okay, so in general life మనకు సపోజ్ ఒక బాబు పుట్టాడు. ఓకే, సో వీళ్ళకి పేరు పెట్టాలి అంటే we will follow some rules. అవునా, ఒకవేళ మేల్ అయితే మేల్ రిలేటెడ్ నేమ్స్ పెడతాం. ఓకే, ఫీమేల్ అయితే ఫీమేల్ రిలేటెడ్ నేమ్స్ పెడతాం. ఓకే, ఎస్. దాని తర్వాత సో మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. అవునా, ఏంటి, మన గ్రాండ్ పేరెంట్స్ నేమ్స్ వచ్చేలానో, లేకపోతే మన ఫ్యామిలీ నేమ్స్ వచ్చేలానో, లేకపోతే మనకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ సిబ్లింగ్స్ నేమ్స్ ఐ మీన్ మ్యాచ్ అయ్యేలానో. సో దీస్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ అవర్ ఆప్షన్స్. అండ్ ఈ ఆప్షన్స్ ఎందుకు, టు ఈజీలీ రిమెంబర్ ద నేమ్ ఆర్ టు రిలేట్ విత్ ఇన్ అవర్ రిలేటివ్స్ ఆర్ లైక్ ఐ మీన్ సిబ్లింగ్స్ ఆర్ పేరెంట్స్. ఓకేనా, సో అలా. ఓకే, సో ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు
ఖచ్చితంగా మనం ఏంటి ఓన్లీ ఆల్ఫాబెట్సే ఇస్తాం, మనం ఆల్ఫాబెట్సే ఇస్తాం. నెంబర్స్ ఇస్తామా మనం? ఇప్ప మన జనరల్గా మన హ్యూమన్స్కి కానీ ఎనిమల్స్కి కానీ ఒక నేమ్ పెట్టాలంటే మనం నెంబర్స్ ఇస్తామా? ఇవ్వం. ప్లస్ ఏమన్నా స్పెషల్ సింబల్స్ ఏమన్నా ఇస్తామా? స్పెషల్ సింబల్స్ ఏమన్నా ఇస్తామా? ఇవ్వం, అవునా? సో డెఫినెట్లీ ఖచ్చితంగా ఓన్లీ క్యారెక్టర్సే ఇస్తాం మనం, అవునా? ఓన్లీ క్యారెక్టర్సే ఇస్తాం. సమ్ ఏ టు జెడ్ వరకు ఉన్న క్యారెక్టర్స్తోనే మనం ఒక నేమ్ ఫామ్ చేస్తాం, నేమ్ ఫామ్ ఇస్తాం. సో సిమిలర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక ఐడెంటిఫైయర్, ఒక నేమ్ డిఫైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్క్రీన్ ఆఫ్ అయింది. ఆ, చెప్పు చేత. స్క్రీన్ ఆఫ్ అయిందన్న. అయ్యో, ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. ఓకే. సో సిమిలర్గా మనం మామూలుగా మన పర్సన్స్కి, మన పెట్స్కి ఎలాంటి నేమ్స్ ఇస్తామో సిమిలర్గా మన ప్రోగ్రాంలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం నేమ్స్ ఇస్తాం. ఓకే. సో ఆ నేమ్స్కి మనం ఎట్లయితే రూల్స్ ఫాలో అయినామో ఇక్కడ, సో ప్రోగ్రామింగ్లో కూడా మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే అది, సో ఖచ్చితంగా ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఆర్ కంటైన్స్ 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 ఆల్ఫాబెట్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్. ఓకే. సెకండ్ డిజిట్స్. ఓకే, డిజిట్స్. ఓకే, ఏ టు జెడ్ 0 to 9 అండ్ ఓన్లీ వన్ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్. ఓకేనా, ఓన్లీ వన్ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్. ఓకే, అండర్ స్కోర్. ఓకే, దీస్ ఆర్ ద రూల్స్ టు give a name of your any program. Okay, yes, okay. So okay, second rule. Okay, it should start with either underscore or ఆల్ఫాబెట్స్. ఓకేనా, ఆల్ఫాబెట్స్. ఓకే, డిజిట్స్తో స్టార్ట్ అవ్వద్దు. ఓకేనా, డిజిట్స్తో స్టార్ట్ అవ్వద్దు. అండ్ ఇట్ షుడ్ కంటైన్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ అండర్ స్కోర్. ఓకేనా, నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్. ఓకేనా, నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్. ఓకే, ఎందుకు? ఒక నేమ్ని డిఫైన్ చేయడానికి. ఓకేనా, ఒక నేమ్ని డిఫైన్ చేయడానికి. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే. నెక్స్ట్ ఇట్ కెన్ నాట్ బి కీవర్డ్. ఓకే, కీవర్డ్ ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా. ఓకేనా, కీవర్డ్. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్, కేస్ సెన్సిటివ్. ఓకేనా, సో కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏబిసి ఈజ్ డిఫరెంట్ నాట్ ఈక్వల్ ఏబిసి. ఓకేనా, ఏబిసి. ఓకే, ఏబిసి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబిసి. ఓకేనా, ఏబిసి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబిసి. ఓకేనా, నాట్ ఈక్వల్. ఓకేనా, కేస్ సెన్సిటివ్. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ 5 రూల్స్ నిద్రలో పడిగినా కూడా గుర్తుపెట్టు, చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా, సో ఐడెంటిఫైర్ అంటే ఇట్ ఈస్ ఏ నేమ్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ నేమ్. ఓకే, సో ఆ నేమ్ని డిఫైన్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ రూల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. ఓకే, సెకండ్ రూల్, it should start with only underscore or alphabets. Okay, it can contain digits in between. Okay, name మధ్యలో మనకు digits రాసుకోవచ్చు. Okay, so fourth thing, it cannot be a keyword. Okay, and it case sensitive and it cannot contain other than underscore. Okay, so like సపోజ్ ఇప్పుడు మనకు ఫస్ట్ నేమ్ ఉంది అనుకుందాం. ఓకే, మనకు ఒక ఫస్ట్ నేమ్ ఉంది అనుకుందాం. ఒక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం కామన్ కదా, ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, సర్నేమ్ ఏంటి, అవునా? ఇది కామన్ కదా. సో ఇది వ్యాలిడ్ నేమ్స్. బట్ ఫస్ట్ నేమ్ కదా అని చెప్పి ఫస్ట్ నేమ్ ఇన్వాలిడ్, సెకండ్ నేమ్ ఇన్వాలిడ్. ఓకేనా. సో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ కానీ డిజిట్ కానీ ఉండాలి. ఓకేనా, సో దాని తర్వాత సపోజ్ మార్క్స్ 1 = 30. ఓకే, మార్క్స్ 2 = 40. ఓకే, సబ్జెక్ట్ 1 = హిందీ, subject 2 = English. Yes, you can define. Okay, so it started with alphabets. Okay, itla
నెక్స్ట్ నెక్స్ట్ సో ఇందాక ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్ స్కోర్ పెట్ట ఎందుకంటే ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఐ మీన్ చదవడానికి ప్లస్ చూడడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి అండర్ స్కోర్ పెట్ట, అవునా, అండర్ స్కోర్ పెట్ట. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ నీ నేము మల్టిపుల్ వర్డ్స్ ఉంది అనుకుందాం. ఓకే, మల్టిపుల్ వర్డ్స్ ఉంది అనుకుందాం. సో ఆ మల్టిపుల్ వర్డ్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఎలా అంటే జస్ట్ ఫాలో దిస్ అప్రోచ్. ఓకే, వర్డ్ అండర్ స్కోర్ వర్డ్ అండర్ స్కోర్ వర్డ్. ఓకేనా, స్మాల్ లెటర్స్, అన్ని స్మాల్ లెటర్సే, మధ్యలో సపరేటర్ పెట్టడానికి అండర్ స్కోర్ని యూజ్ చేసుకో. ఓకే, సో యూ కెన్ యూజ్ ఇది కూడా యూజ్ చేయొచ్చు, ఫస్ట్ అండర్ స్కోర్ క్యాపిటల్ నేమ్. ఓకే, సో సెకండ్ అండర్ స్కోర్ నేమ్. ఎస్, యూ కెన్ ఈజీలీ యూజ్. ఓకే, యూ కెన్ ఈజీలీ యూజ్. బట్ పైథాన్ స్టాండర్డ్ ఏంటి అంటే ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్, సర్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, వితౌట్ అండర్ స్కోర్ ఆల్సో యూ కెన్ రైట్, వితౌట్ అండర్ స్కోర్ ఆల్సో రైట్, బట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూజబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ. ఓకేనా, సో దానికోసం. ఓకే, ఇదేంటి ఐడెంటిఫైయర్స్. ఓకేనా, ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్ given to any part of your code. Okay okay. So next variables. Okay, so next variables. Okay, variables. Okay, సో సపోజ్ మన నోటీస్ బోర్డ్ అనుకుందాం ఇది. ఓకేనా, మన నోటీస్ బోర్డ్ అనుకుందాం. ఓకే, సో సీరియల్ నెంబర్ అండ్ మార్క్స్, 100, 250, థర్డ్, సమ్ 120 అనుకుందాం. ఓకే, సో మనం నోటీస్ బోర్డుకి వెళ్ళి సో నా మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూడాలంటే ఏం చేస్తాం, 1 by 1 బేస్డ్ ఆన్ సీరియల్ నెంబర్తో మనం వెళ్తాం. ఓకే, వెళ్ళినాక 50. ఓకే, 50. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ టు 30. ఓకే, లైక్ సపోజ్ ఇది తెలుగు అనుకుందాం. ఓకే, తెలుగు అనుకుందాం. సపోజ్ ఇది ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ కూడా నోటీస్ బోర్డు ఉంది. ఓకే, సో సమ్ నెంబర్ 50. ఓకే, సో టు మేక్ ఇట్ టోటల్, లైక్ ఐ మీన్ టోటల్ మార్క్స్ కనిపెట్టడానికి మనం ఏం చేస్తున్నాం, వీఆర్ రిమెంబరింగ్ ద మార్క్స్ ఇన్ అవర్ బ్రెయిన్. అవునా, వీఆర్ రిమెంబరింగ్ దిస్ మార్క్స్ ఇన్ అవర్ బ్రెయిన్, ఆర్ విల్ రైట్ ఇట్ డౌన్ ఆన్ సమ్ పేపర్. అవునా, విల్ రైట్ ఇట్ డౌన్ ఆన్ సమ్ పేపర్. ఎందుకు పేపరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకు, టు పర్ఫామ్ అవర్ టోటల్ క్యాలిక్యులేషన్. అవునా, టు పర్ఫామ్ అవర్ టోటల్ క్యాలిక్యులేషన్. ఎస్, కరెక్ట్. సో ఐదర్ మనం పేపర్లో అన్న స్టోరీ ఒక దగ్గర రాసుకుంటున్నాం, ఐదర్ మన బ్రెయిన్లో అన్న గుర్తుపెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవడం, ఇలా రాసుకోవడం వల్ల ఏంటి, వీ కెన్ పర్ఫామ్ అవర్ టోటల్ మార్క్స్. అవునా, టోటల్ మార్క్స్. సిమిలర్లీ. ఓకే, సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అవునా, ఆ టాస్క్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, బట్ ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఖచ్చితంగా మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా. సపోజ్ ఇప్పుడు మనం ఒక లొకేషన్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, మ్యాప్స్ ఓపెన్ చేసి వి విల్ గివ్ అవర్ లొకేషన్ నేమ్. అవునా, వి విల్ గివ్ అవర్ లొకేషన్ నేమ్. అవునా, అంటే మీన్ వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్. అప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడు ఏం చేస్తాడు, ఈ విల్ టేక్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, అండ్ ఈ విల్ స్టోర్ ఇన్ సమ్వేర్ అండ్ యువర్ కరెంట్ లొకేషన్ టు దిస్ ప్లేస్. ఓకేనా, ఓకే, సో హీ విల్ గ్యాదర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ విల్ గెట్ ద మ్యాప్ అండ్ హీ విల్ డిస్ప్లే టు యూ. అవునా, అండ్ అకార్డింగ్ టు ఇన్ బిట్వీన్ ఏమన్నా రెస్టారెంట్స్ లైక్ ఏమైనా స్టాప్స్ ఏమైనా ఉంటే సజెషన్ చేస్తారు. అవునా, సో హియర్ ఎవ్రీథింగ్ వీఆర్ స్టోరింగ్. అవునా, ఓకే, సో ఇక్కడనేమో మనం ఒక పేపర్లో స్టోర్ చేస్తాం ప్లస్ మన బ్రెయిన్లో స్టోర్ చేస్తాం. బట్ ఇది మన ప్రోగ్రామ్. అవునా, మన ప్రోగ్రామ్లో ఎలా స్టోర్ చేసుకుంటాం, కంప్యూటర్ యొక్క మెమొరీలో స్టోర్ చేస్తాం మనం. అవునా, కంప్యూటర్ యొక్క మెమొరీలో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన ఫోన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నా నెంబర్ మీరు సేవ్ చేసుకున్నారు, నాకు కాల్ చేయాలంటే నాకు మీ నెంబర్ నోటల్ లేదు, నా నెంబర్ మీకు నోటల్ లేదు అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ ఓపెన్ మీ ఫోన్లో ఫోన్ బుక్. ఓకేనా, ఫోన్ బుక్ ఓపెన్ చేస్తారు. ఓకే ఓకే. సెకండ్ థింగ్, సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారు, నా నేమ్తోని టైప్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కింద మీకు కొన్ని సజెషన్స్ వస్తాయి. అవునా, అప్పుడు దీంట్లో మీకు కావాల్సిన నెంబర్కి డయల్ చేస్తారు. అవునా, ఓకే, సో సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ ఫోన్ యొక్క మెమొరీలో యు ఆర్ స్టోరింగ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా, ఎందుకు హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్ అంటే ఒక్కొక్క నెంబర్కి 10 నెంబర్స్ ఉంటాయి, అలా 100 నెంబర్స్ గుర్తుంచుకోవడం కష్టం.
అవునా? సమ్ రెగ్యులర్ మన పేరెంట్స్ లేకపోతే మన బ్రదర్స్ మన కజిన్స్ గా ఏదో ఫోన్ నెంబర్ స్కూల్ కాలేజ్ ఆ నెంబర్స్ అంటే గుర్తుంటాయి. ఓకే, ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఆర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ ద నెంబర్స్. కరెక్ట్, అవునా? సో టు అవాయిడ్ దట్ యు ఆర్ స్టోరింగ్ ఇన్ సమ్, మీ ఫోన్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తున్నారు. ఓకే, స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడైతే కాల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఫోన్ బుక్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో నా నేమ్ టైప్ చేసి నా నేమ్ వచ్చాక పిక్ చేసి నాకు డయల్ చేస్తారు. అవునా? సో దట్ యు ఆర్ ఏబుల్ టు ఫిల్ యువర్ యాక్టివిటీ. అవునా? మీ యాక్టివిటీ కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇది ఈ ప్రాసెస్ అంతా ఏంటి, ఫోన్ బుక్ స్టోర్ చేస్తున్నారు. అవునా? స్టోర్ చేస్తారు. సో సిమిలర్గా మనం ఇక్కడ ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కోవడానికి మనం కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా. సో ఆ ఇన్పుట్స్ని స్టోర్ చేయడానికి, ఆ ఇన్పుట్స్ని ప్రాసెస్ చేయడానికి మనము వేరియబుల్స్, ఓకే, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ వేరియబుల్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే, వేరియబుల్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ టు స్టోర్ టు స్టోర్ ద వాల్యూస్. ఓకేనా? టు స్టోర్ ద వాల్యూస్ ఇన్ మెమొరీ. ఓకేనా? ఇన్ మెమొరీ. ఎందుకు ఈ మెమొరీలో స్టోర్ చేయడం ఎందుకు, టు ఎగ్జిక్యూట్ టు పర్ఫామ్ అవర్ యాక్టివిటీ. ఓకేనా? టు పర్ఫామ్ అవర్ యాక్టివిటీ. ఓకే, ఎస్, ఓకే, స్టోర్ ద వాల్యూస్ ఇన్ మెమరీ. ఓకే, ఓకే. బట్ కంప్యూటర్లో మన వాల్యూస్, మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చినామో ఆ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మన కంప్యూటర్లో మెయిన్గా 2 మెమరీస్ ఉంటాయి. ఓకేనా? ఒకటి మెయిన్ మెమరీ, రెండు సెకండరీ మెమరీ. ఓకేనా? సెకండరీ మెమరీ. ఓకే, మెయిన్ మెమరీని మనం RAM అంటాం. ఓకే, సో సెకండరీ మెమరీని మనం హార్డ్ డిస్క్ అంటాం. ఓకేనా? హార్డ్ డిస్క్ అంటాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకేనా? నో ఏమనుకోకండి, ఏమైనా అనుకుంటా అని చెప్పి అలా ఏం భయపడకండి. ఓకేనా? అడగండి, అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? ఓకే, సో సరే అండి. ఇప్పుడు మన కంప్యూటర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటాయి. ఒకటి మెయిన్ మెమరీ ర్యామ్, సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్. ఓకే, సో ఈ మెయిన్ మెమరీని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓకే, ఈ మెయిన్ మెమరీని ఎందుకు యూజ్ చేస్తామంటే టు ప్రాసెస్ టెంపరరీ డాటా. ఓకేనా? ఏంటి, టెంపరరీ డాటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ సెకండరీ మెమరీ, ఈ హార్డ్ డిస్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ ద డాటా పర్మనెంట్లీ. ఓకేనా? టు స్టోర్ ద డాటా పర్మనెంట్లీ. ఓకే, పర్మనెంట్లీ స్టోర్ చేయడానికి మనం డాటా ఈ హార్డ్ డిస్క్ సెకండరీ మెమరీని వాడతాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనకి ఎనీ సాఫ్ట్వేర్, ఓకేనా, ఎనీ సాఫ్ట్వేర్ ఒక ఫామ్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నామంటే, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ టెంపరీ మెమరీ, ఓకేనా, టెంపరరీ మెమరీలో ప్రాసెస్ చేస్తారు. ఓకేనా? టెంపరరీ మెమరీలో ప్రాసెస్ చేస్తారు. ఓకే, సో ఆ డాటాని ప్రాసెస్ చేశాక ఐదర్ యూ కెన్ స్టోర్ ఇన్ పర్మనెంట్ మెమరీ ఆర్ ఫర్ టైమ్ బీయింగ్ యూ కెన్ ప్రాసెస్ వన్స్ ఈ యాక్టివిటీ అయిపోయాక ఇగ్నోర్. ఓకేనా? వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయాక ఇగ్నోర్ ఆర్ డిలీట్. ఓకే, డిలీట్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏంటి, మనం ఒక అమెజాన్.కామ్కి వెళ్ళాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఐటమ్ ఆర్డర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు ఒక అకౌంట్ ఉండాలి. అవునా? సో మనకు ఒక అకౌంట్ ఉండాలి. ఓకే, సో మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, అవునా, ఇవి ఇచ్చి మనం ఏం చేస్తాం, మనం రిజిస్టర్ అవుతాం. సో రిజిస్టర్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడు, సపోజ్ ఓకే, సో మన సపోజ్ ఈమెయిల్, ఓకే, ఈమెయిల్, పాస్వర్డ్ మొబైల్, మన మొబైల్, సపోజ్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాం మనం. ఓకే, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాం. ఓకే, సో అమెజాన్ వాడికి ఏముంటుంది, వాడి ఒక డేటాబేస్ ఉంటుంది. అవునా? డేటాబేస్ ఉంటుంది. ఓకే, ఈ డేటాబేస్లో ఎవరు ఉంటారు, అందరు రిజిస్టర్డ్ యూజర్స్ ఉంటారు. అవునా? ఎవరుంటారు, రిజిస్టర్డ్ యూజర్స్ ఉంటారు. ఓకే, సో ఈ రిజిస్టర్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, డేటాబేస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక అమెజాన్ లాగిన్ ఫామ్లో, కస్టమర్ అకౌంట్ క్రియేషన్ ఫామ్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాం. అవునా? సబ్మిట్ ఆర్ క్రియేట్ అకౌంట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే, ఓకే. సో ఈ అమెజాన్ సాఫ్ట్వేర్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ నువ్వు సబ్మిట్ చేశాక వెంటనే ఈ డీటెయిల్స్ అన్నిటిని టెంపరరీ మెమరీలో స్టోర్ చేయి. ఓకే, ఓకే, పాస్వర్డ్, ఓకే, మొబైల్ స్టోర్ చేయి. ఓకే,
ఓకే. స్టోర్ చేశాక సో ఖచ్చితంగా ఈ ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఈమెయిలా కాదా, ఓకేనా? ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఈమెయిలా కాదా, @ ఉందా లేదా, డొమైన్ నేమ్ ఉందా లేదా చూసుకుంటాడు. ఓకే. సో పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా సమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి, సమ్ నెంబర్స్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, సమ్ స్పెషల్ సింబల్స్ ఉండాలని ఒక రూల్స్ ఉంటాయి, అవునా? సో ఈ రూల్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా? ఓకే, చేస్తుంది. ఓకే. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఓన్లీ 10 డిజిట్స్ ఉండాలి, అవునా? ఖచ్చితంగా 10 డిజిట్స్ ఉండాలి, అవునా? సో టు వ్యాలిడేట్ ఆల్ దీస్ కండిషన్స్ ఏం చేస్తున్నాడు వాడు, డైరెక్ట్ యూజర్ సబ్మిటేషన్ డీటెయిల్స్ అన్నిటి తెచ్చుకొని ఒక టెంపరీగా స్టోర్ చేసుకుని వాడు పర్ఫామ్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాడు. ఓకే. ఒకవేళ దీంట్లో ఏదొక్కటి ఫెయిల్ అయినా కూడా వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్గా రిటర్న్ చేస్తాడు, నీకు రిటర్న్ చేస్తాడు ఏమని, ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్, పాస్వర్డ్ ఈజ్ ఇన్వాలిడ్, మొబైల్ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ అని చెప్పి మనకు చూపిస్తాడు. చూపించాక మనం ఏం చేస్తాం, మన డీటెయిల్స్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ పంపిస్తాం, వాడు మళ్ళీ ప్రాసెస్ చేస్తాడు. ఓకే, ప్రాసెస్ చేస్తాడు. ఈసారి కరెక్ట్ అనుకుందాం. ఓకే. బట్ వాడు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఈ ఈమెయిల్ ఐడితోని నాకు ఆల్రెడీ నా డేటాబేస్లో అకౌంట్ ఉందా లేదా కూడా చెక్ చేయాలి కదా, ఎందుకంటే సేమ్ ఈమెయిల్తోని వీ కెన్ నాట్ స్టోర్ మల్టిపుల్ అకౌంట్స్, అవునా? ఎందుకంటే ఇట్ గివ్స్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్తాయి, అవునా? సో దానికోసం వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఈ డేటాబేస్, ఓకే, ఈ ప్రోగ్రామ్ నుంచి ఈ డేటాబేస్కి మళ్ళీ కనెక్షన్ చేసుకొని ఈ కనెక్షన్లో ఈ ఈమెయిల్ ఐడితో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా తెచ్చుకొని, ఒకవేళ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా చూసి ఉంటే ఉన్నాయి లేకపోతే లేవు అని చెప్పి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది, అవునా? రిక్వెస్ట్ పంపిస్తాం, అవునా? సో ఈ డీటెయిల్స్ కూడా మనం ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. ఎందుకు స్టోర్ చేసుకుంటామంటే టు చెక్ వెదర్ దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద డేటాబేస్ ఆర్ నాట్, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఈ డాటాని టెంపరీగా స్టోర్ చేస్తున్నాం, మనం టెంపరీగా ప్రాసెస్ చేయడానికి వీఆర్ స్టోరింగ్, లైక్ ఐ మీన్ ఇందాక సబ్జెక్ట్ మార్క్స్ వైట్ పేపర్లో ఎలా అయితే రాసుకున్నామో ఇక్కడ కూడా మనం ఈ యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ ప్లస్ డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని టెంపరీగా స్టోర్ చేసుకొని మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే. ప్రాసెస్ చేసినాక ఒకవేళ అన్ని చెక్స్ కరెక్ట్ అయినాయంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఈమెయిల్ ఐడి ఈ పాస్వర్డ్ మొబైల్ని ఈ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం, అవునా? డేటాబేస్లో ఏం చేస్తా, స్టోర్ చేసుకుంటాం, అవునా? డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో టు ప్రాసెస్ ఆల్ దీస్ ఆపరేషన్స్ వీఆర్ స్టోరింగ్ అవర్ యూజర్ ఇన్పుట్, డేటాబేస్ ఇన్పుట్ ఇన్ సమ్ వేరియబుల్. ఓకే. సో ఓకేనా? సో వేరియబుల్ అర్థమైంది. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి అంటే టు 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 స్టోర్ ద వాల్యూ, ఓకేనా? టు స్టోర్ ద వాల్యూ ఇన్ మెమొరీ, ఓకేనా? టు స్టోర్ ద వాల్యూ ఇన్ మెమొరీ. ఎస్, మెమరీలో ఎందుకంటే టు ప్రాసెస్ ద డాటా, ఓకేనా? ఎస్. ఓకే. బట్ ఇందాక చెప్పినట్టు మన ర్యామ్ ఏదైతే టెంపరీ మెమరీ ఉందో, సో దీంట్లో మెమరీ ఎలా ఫార్మాట్ అయ్యిద్ది అంటే సమ్ బ్లాక్స్ ఉంటాయి, ఓకేనా? ఏముంటాయి, సమ్ బ్లాక్స్ ఉంటాయి. సపోజ్ మనది ఒక కాలనీ అనుకుంటే, మనకు సపరేట్ కాలనీలో 10 హౌజెస్ ఉన్నాయి అనుకుందాం, అవునా? 10 హౌజెస్ ఉన్నాయి అనుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, అవునా? యూనిక్ నెంబర్ ఉంటుంది, అవునా? సో ఈ నెంబర్లో నెంబర్ ఉంటుంది, అవునా? సో సిమిలర్గా మన ర్యామ్ ఉంటుంది, ర్యామ్లో సమ్ బ్లాక్స్ ఉంటాయి, ఓకేనా? ఈ బ్లాక్స్ ఎందుకంటే టు స్టోర్ ద డాటా, ఓకే, ఓకే. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ సిమిలర్లీ దేర్ విల్ బి అన్ యూనిక్ ఐడి, ఓకేనా? యూనిక్ ఐడి. ఓకే. సపోజ్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాక ఖచ్చితంగా మనం అడ్రస్ ఇస్తాం కదా. సో అడ్రస్ ఏంటి, వాడి కాలనీలోకి ఎంటర్ అయ్యి మనం ఇచ్చిన నెంబర్తో హౌస్ ఎక్కడుందో చూసుకొని మ్యాచ్ అయితే ఆ హౌస్కి వెళ్ళి మనకు డెలివరీ చేస్తాడు. సిమిలర్ ఇక్కడ కూడా మనకు కూడా యూజర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మెమరీలో స్టోర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ విజయ్ అని ఇచ్చా, ఇదేంటిది నేమ్, ఓకేనా? నేమ్. ఓకే. సో దీనికంటే ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో ఆ యూనిక్ ఐడి ఏంటిదంటే సమ్ 1936 అనుకుందాం, ఓకే? 36 ఓకే. సో ఇప్పుడు ఈ మెమరీ యొక్క అడ్రస్ని గుర్తుంచుకోవడం కష్టం, ఓకేనా? సపోజ్ ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవడం కష్టం, అవునా? సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్కి ఒక నెంబర్ ఉంటుంది, ఓకేనా? ఈ నెంబర్ని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి ఈ నెంబర్కి మనం ఒక రిఫరెన్స్ ఇస్తున్నాం. ఆ రిఫరెన్స్ ఏంటి అంటే నేమ్. ఓకే. సపోజ్ ఇక్కడ vk@test.com, ఓకే. సో ఇదేంటి, ఈమెయిల్, ఓకే. దీనికంటే ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుద్ది 23456, ఓకే. ఈ 23456 గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి దీనికంటూ ఒక రిఫరెన్స్ ఇస్తున్నా, అదేంటి, ఈమెయిల్. ఓకే. సో నెక్స్ట్ పాస్వర్డ్ welcome@123, ఓకే. సో దీనికి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది 45678 ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది, ఓకే. సో ఈ యూనిక్ ఐడిని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి దీనికి ఒక రిఫరెన్స్ ఇస్తున్నా, అదేంటి, పాస్వర్డ్.
ఓకే, పాస్వర్డ్. ఓకేనా, పాస్వర్డ్. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే ఒక వేరియబుల్ని స్టోర్ చేస్తామో మన మెమరీలో క్రియేట్ అవుద్ది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ there will be one unique id will be created. So it is very difficult to remember that unique id. So to remember that unique id, we are giving some reference name. ఆ రిఫరెన్స్ నేమ్ని ఏమంటారంటే వేరియబుల్. ఓకేనా, వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డెఫినేషన్ చెప్తున్నా వేరియబుల్కి. ఓకేనా, వేరియబుల్ ఈజ్ ఏ రిఫరెన్స్ నేమ్ given to given to given to memory location memory location or address. ఓకేనా, ఏంటి, అడ్రస్. ఓకేనా, వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ. ఓకే, స్టోర్ ద వాల్యూ. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ ఆర్ అడ్రస్. ఓకేనా, సో మనం మనం ఫామ్ సబ్మిట్ చేశాక మన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ. బట్ దీని వాల్యూ ఏంటి, 1938. ఓకే, 1938. ఫ్యూచర్లో నేను దీన్ని రీయూజ్ చేసుకోవాలనుకుంటే ఈ 1938 గుర్తుంచుకోవడం కష్టం, అవునా. సో దానికంటూ మనం ఏం చేస్తున్నాం, ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ఏంటి, నేమ్. ఓకే, సేమ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక మళ్ళీ ఫోన్ బుక్ ఎగ్జాంపుల్ కాడికి వస్తా. నీ పర్పస్ ఏంటి, నాకు కాల్ చేయాలి. ఓకేనా, నా నెంబర్ ఇది, నా నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఓకే, నా నెంబర్ మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్నారు, ఫోన్ యొక్క మెమరీలో స్టోర్ చేసుకున్నారు. ఓకే, సో నా నెంబర్ను గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ నెంబర్ ఎక్కడైతే సేవ్ అయిందో దానికి ఒక నేమ్ ఇస్తున్నారు. ఆ నేమ్ ఏంటి, విజయ్. ఓకేనా, సో మీరు ఫ్యూచర్లో నాకు కాల్ చేయాలనుకుంటే మీరు ఏం చేసి డైరెక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారా, చేయట్లేదు, విజయ్ అని టైప్ చేస్తున్నారు. ఓకేనా, సో విజయ్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఈ పర్టిక్యులర్ లొకేషన్లో ఉన్న మొబైల్ నెంబర్ పాపప్ అయి మీరు యూ కెన్ కాల్. సేమ్ లొకేషన్ ఇక్కడ కూడా. ఓకేనా, సో వేరియబుల్ ఎందుకంటే టు స్టోర్ ద వాల్యూస్. ఓకేనా, టు స్టోర్ ద వాల్యూస్ ఆర్ టు ప్రాసెస్ ద డాటా. ఓకే, సో వేరియబుల్ ఈజ్ ఏ రిఫరెన్స్ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ ఆర్ అడ్రస్. ఓకేనా, అడ్రస్. ఓకే, దిస్ ఇస్ సెకండ్ డెఫినేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్, హోమ్ వేరియబుల్. ఓకే, వేరియబుల్ కాదు అంటున్నా. ఈజ్ ఏ నేమ్ is a valid identifier. Variable is a valid identifier whose value keep on changes. Okay na, keep on changes. ఓకే, సో ఇది జస్ట్ ఇగ్నోర్. ఓకే, ఇది గుర్తు, ఐ మీన్ ఇది పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ప్రోగ్రామేటికల్గా వన్స్ ఒక 2-3 ప్రోగ్రామ్ రాసాక బేసిక్స్ ప్రాక్టీస్ చేసాక ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఓకేనా, సో ఫర్ టైమ్ బీయింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వేరియబుల్ ఈజ్ ఏ రిఫరెన్స్ నేమ్ గివెన్ టు ద మెమరీ లొకేషన్ ఆర్ అడ్రస్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే, సో సిమిలర్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పర్టికులర్ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తున్నాం. అవునా, పర్టికులర్ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తున్నాం. అవునా, సో ఇందాక ఐడెంటిఫైర్ అంటే ఏమని చెప్పా, నేమ్ అని చెప్పా. సో ఆ ఇక్కడ ఈ వేరియబుల్ కాన్సెప్ట్లో మనం మెమరీకి గుర్తుంచుకోవడానికి ఒక నేమ్ ఇస్తున్నాం. సో ఆ నేమ్ అనేది ఖచ్చితంగా ఈ ఐడెంటిఫైయర్ రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా, ఐడెంటిఫైయర్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఐడెంటిఫైయర్ యొక్క రూల్స్ ఏంటి, ఖచ్చితంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 0 to 9 and underscore. Okay, it should start with either underscore or A to Z. Okay, it can contains numbers in between the variable name. Okay, next it should be case sensitive and it cannot be keywords. Okay na, so పాయింట్స్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎస్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ రైట్ ఏ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఓకే, సో నేనేంటంటే నా సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అన్ని క్యాప్చర్ చేసి నా టోటల్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పు నీ తెలుగు నీ మార్క్స్ చెప్పురా అంటాం. మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి నీ మార్క్స్ చెప్పురా అంటాం. 30 + 40 + 50 + 60 + 90 అని కొడతాం. ఓకే, సమ్ 90 అని కొడతాం. ఓకే, సమ్ 90 + సమ్ 60. ఓకే, 50 + 60. ఓకే, లేదే ఏంటిది.
ఓకే. సో దీస్ ఆర్ ఏంటి టోటల్ మార్క్స్ ఆఫ్ మై స్టూడెంట్, అవునా? సో ఏంటి టోటల్ మార్క్స్ ఆఫ్, జస్ట్ ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఎస్, ఓకే. సో దిస్ ఆర్ టోటల్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేసా, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా ఎంటర్ చేసా. ఓకే. సో రేపు వచ్చి అరే తెలుగులో మార్క్స్ ఎన్నిరా అంటే చెప్పగలుగుతావా? ఐదర్ యూ విల్ రిమెంబర్, ఓకే, మేబీ రిమెంబర్, ఓకే. సో ఈ రోజు గుర్తుంది, రేపు గుర్తుంది, ఇంకో 1 వీక్ తర్వాత గుర్తుంటుంది అన్న నమ్మకం ఉందా? ఉండదు, అవునా? సో దానికోసం మనం ఏం చేస్తాం, తెలుగు తెలుగు ఈక్వల్ టు 30, ఓకే. ఇంగ్లీష్ ఈక్వల్ టు 40, ఓకే. మ్యాథ్స్ ఈక్వల్ టు 50, ఓకే. 50, ఓకే, ఓకే. సో ఇదేంటి టు రిమెంబర్, ఓకేనా, టు రిమెంబర్, ఓకే. సో ఇది ఎందుకు రిమెంబర్ అంటున్నా అంటే, ఓకే, నువ్వు ఒక ఫ్లోలో చెప్పేసావు, బట్ నాకు ఆల్ ఆఫ్ సడన్ అరే నేను హిందీకి ఎన్ని మార్క్స్ ఎంటర్ చేసినా అడుగుతా, నేను చెప్పగలుగుతానా? చెప్పలేను, అవునా? సో దానికోసమే నేను ఏం చేస్తున్నా, ఒక పర్టికులర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తున్నా, ఓకేనా? ఓకే. సో దిస్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ ఈ తెలుగు అనేది ఏంటిది, వేరియబుల్, ఓకేనా? వేరియబుల్. ఈ వేరియబుల్ ఏముంటుంది, మనం తెలుగు అనే ఒక మార్క్స్ 30 అనే మార్క్స్ని మన సిస్టంలో స్టోర్ చేస్తున్నాం, ఓకేనా? మన ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తున్నాం, ఓకే. ఎందుకు? టు రిమెంబర్ ద వాల్యూస్, ఓకేనా? టు రిమెంబర్ ద వాల్యూస్, ఓకేనా? టు రిమెంబర్ ద వాల్యూస్, ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకు టోటల్ మార్క్స్ కావాలి, నా టోటల్ మార్క్స్ అంటే ఏంటి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఓకేనా? తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఓకేనా? ఇప్పుడు నాకు టోటల్ మార్క్స్ ఏముంది, 70, ఓకేనా? ఈ రకంగా మనం ఏం చేస్తాం, మనం ప్రాసెస్ చేస్తాం, ఓకేనా? ఈ రకంగా మనం ప్రాసెస్ చేస్తాం, ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 30 అనేది మన ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ అవుతుంది అన్నావు కదా అన్న. సో మరి ఇక్కడ తెలుగు అని ఇచ్చినావు కదా, మరి అది ఎలా మ్యాప్ అయింది, ఎలా చేసింది, అది ఈ తెలుగు 30K, ఈ ఇంగ్లీష్ 40K, మ్యాథ్స్ 50K ఎలా మ్యాప్ అయింది అన్న అంటే, సో ఇట్ ఇస్ టేక్ కేర్ బై పైథాన్, ఓకేనా? పైథాన్ ఇంటర్ప్రిటర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్గా నువ్వు ఏ ఆర్డర్లో అయితే ఏ నేమ్ అయితే పర్టికులర్ ఏ వాల్యూకి అయితే నేమ్ ఇస్తావో అదే ఇట్ ఈస్ ఎ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్, ఓకేనా? స్టోరింగ్ ద రిఫరెన్స్ అండ్ మెమరీ అడ్రస్, అది పైథాన్ ఇంటర్ప్రిటర్ పీవీఎం అని ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకుంటాయి, ఓకేనా? సో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఐడి ఆఫ్ తెలుగు, ఓకేనా? ఐడి అనేది ఏంటంటే ఒక ఫంక్షన్, జస్ట్ ఇగ్నోర్, ఓకేనా? ఐడి అనేది ఒక ఫంక్షన్, ఓకే. సో ఈ ఐడి అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే నీ వేరియబుల్ యొక్క ఎగ్జాక్ట్ మెమరీ లొకేషన్ ఆఫ్ అడ్రస్, ఓకేనా? సో ఇప్పుడు నా ల్యాప్టాప్ యొక్క మెమరీలో ఈ 30 అనే మార్క్స్ ఈ బ్లాక్లో, ఈ అడ్రస్లో స్టోర్ అయ్యింది, ఓకేనా? ఈ అడ్రస్లో స్టోర్ అయ్యింది, ఓకే. సో ఈ అడ్రస్ని ఎలా కనుక్కుంటారు అంటే ఐడి, ఓకేనా? ఐడి, ఓకే. ఇమ్మీడియట్గా పారాంథసిస్, ఓకే, ఓపెన్ బ్రాకెట్, ఓకే, ప్లస్ నీ వేరియబుల్ నేమ్, ఓకే, వేరియబుల్ నేమ్ అండ్ గివ్, ఓకేనా? సో ఇది, ఓకే. ఈ రకంగా మనకి ఆ పర్టిక్యులర్ వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ని మనం తెలుసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్ గుర్తుంచుకోవడం చాలా కష్టం మనకి, అవునా? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మెమరీ లొకేషన్ గుర్తుంచుకోవడం చాలా కష్టం, అవునా? సో టు టు అవాయిడ్ దట్ కాన్ఫ్లిక్ట్స్ మనం ఏం చేస్తున్నాం, ఈ మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇచ్చినాం, ఆ నేమ్ ఏంటి, మ్యాథ్స్, ఓకే. సో ఇప్పుడు నేను మ్యాథ్స్ అని పిలిచినప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్కి, ఎగ్జాక్ట్ అదే లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎలా రీడ్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీవీఎం, ఓకేనా? పీవీఎం, ఓకే. అది మనం తర్వాత చెప్తా, ఒక పీవీఎం ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఏంటి, ఎలా స్టోర్ చేస్తుంది ఏంటి అనేది నేను తర్వాత చెప్తా, ఓకేనా? ఎస్. సో దిస్ ఈజ్ అ వేరియబుల్, ఓకే. సో ఇప్పుడు వేరియబుల్ యొక్క రూల్స్ చూద్దాం, ఓకే. సో నేను ఏం చెప్పా, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ సింబల్ అండర్ స్కోర్ ఆర్ డిజిట్స్ అని చెప్పా, ఓకే. సో తెలుగు, ఓకే. సో తెలుగు 1, తెలుగు 1 ఈక్వల్ టు 40, ఓకేనా? మనకేమైనా ఎర్రర్ వచ్చిందా? రాలే. హ్యాపీగా వీ కెన్ స్టోర్ ద, వీ కెన్ క్రియేట్ ద నేమ్ విత్ ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్, ఓకే. సో సిమిలర్గా తెలుగు అండర్ స్కోర్ మార్క్స్, ఓకే, 55, ఓకేనా? సో TELGU అండర్ స్కోర్ మార్క్స్, ఓకే. సో ఇప్పుడు నేనేం చేసా అంటే ఫస్ట్ మార్క్స్ ఈక్వల్ టు 55, ఓకేనా? సో నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, జస్ట్ ప్రెడిక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఎంటర్ కొడితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, తెలుగు మార్క్స్ వస్తాయి. తెలుగు మార్క్స్ ఎందుకు వస్తాయి, ఆల్రెడీ సేవ్ చేసి పెట్టిరు అన్న. సేవ్ చేసి పెట్టినప్పుడు దానికి నేమ్ ఏమి ఇచ్చిన నేను,
తెలుగు అని నేమ్ ఇచ్చిళ్ళు. దాని మనకు వచ్చే నెంబర్ గుర్తుకు పెట్టుకోలేం కాబట్టి నేమ్ ఇచ్చి నేమ్ ఇచ్చిన, అవునా? ఆ, సో బట్ ఆ, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ మార్క్స్ అని ఒక నేమ్ క్రియేట్ చేసి దానికి వాల్యూ ఇస్తున్నా. బట్ నేను ఈ తెలుగు మార్క్స్ని రిఫర్ చేయట్లే, ఓకేనా? నేను తెలుగు మార్క్స్ని రిఫర్ చేయట్లే. ఏమొచ్చింది ఇక్కడ చూడు, నేను చెప్తా అది ఎందుకని. సో సింటాక్స్ ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్, ఓకే? ఫర్గెట్ అప్పుడు, ఓకే, ఫర్గెట్, మర్చిపోండి, ఈ సింటాక్స్ ఎర్రర్ మర్చిపోండి, ఓకే? సో సింటాక్స్ ఎర్రర్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ ఎర్రర్ అని చెప్పిన, ఓకే? సో మనకి గ్రామర్ రూల్స్ ఉంటాయిగా, మనకి తెలుగు ఇంగ్లీష్లో మనకి ఏముంటాయి, కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి, అవునా? సో సిమిలర్ ఇక్కడ కూడా మనకు కొన్ని సింటాక్స్ ఉంటుంది. ఏంటి, మనం ఇందాక ఏం చెప్పా, వేరియబుల్ నేమ్ అంటే నథింగ్ బట్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అని చెప్పా, ఓకే? సో ఐడెంటిఫైయర్కి ఏమున్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి, ఇట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. ఇక్కడ నేను దేంతో స్టార్ట్ చేస్తా, వన్తో స్టార్ట్ చేస్తా. సో వన్తో స్టార్ట్ చేసేసరికి అదేంటో దానికి తెలియట్లేదు, పైథాన్కి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ ఇట్ ఈస్, ఓకేనా? సో అందుకే మనకి ఏమైంది, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఓకే, ఓకే. సో ఇందాక నువ్వు చెప్పినట్టు తెలుగు మార్క్స్ అన్నావు కదా. సో మేబీ నీ అండర్స్టాండింగ్ ఓకే, యు ఆర్, ఐ మీన్ ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే, మనం ఫస్ట్ మార్క్స్ అని కొట్టాగానే తెలుగు మార్క్స్ని రిఫర్ చేయట్లే. మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మార్క్స్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ మార్క్స్ అనగానే తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్ అని చెప్పి చేయట్లే. మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఒక నేమ్ ఇచ్చినాం. సో ఇక్కడ కూడా ఇంకొక సబ్జెక్ట్, ఇంకొక నేమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఓకే, ట్రై చేయ, ఓకే. బట్ ఆ నేమ్ అనేది ఐడెంటిఫైయర్ యొక్క రూల్స్ ఫాలో అవుతుందా, అవ్వట్లేదు. అందుకే మనకేంటి, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. క్లియరా? ఓకే అన్న. ఓకేనా? సో ఇప్పుడు నేను మ్యాథ్స్ అని ఎంటర్ చేస్తా. నాకు ఏమొస్తుంది అవుట్పుట్ ఇప్పుడు, మ్యాథ్స్ మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్లో మార్క్స్ ఏముంది ఇప్పుడు, వాల్యూ ఏముంది, 50. ఎస్, ఓకేనా? అంతే, దట్స్ ఇట్, ఓకేనా, దట్స్ ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఏమైంది, మ్యాథ్స్ మార్క్స్ 45 వచ్చినాయి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, కొత్త ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అవునా? ఆ, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక పర్సంటైల్ సింబల్ ఇచ్చిన. బట్ పైథాన్కి ఏంటి, వేరే స్పెషల్ సింబల్స్ అలో చేస్తుందా, ఎక్సెప్ట్ అండర్ స్కోర్, వేరే సింబల్స్ అలో చేయదు, అవునా? సో అదేంటి, ఆ, ఇన్వాలిడ్ నేమ్, ఓకేనా? ఇన్వాలిడ్ నేమ్, సింటాక్స్ ఎర్రర్, ఓకేనా? సింటాక్స్ ఎర్రర్, ఓకే. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ SOCIAL అండర్ స్కోర్ ఈక్వల్ టు సమ్ 30, ఓకే. సో అండర్ స్కోర్ అలౌడ్ కాబట్టి ఐ కెన్ స్టోర్, ఓకేనా? ఐ కెన్ స్టోర్, ఓకే, ఐ కెన్ స్టోర్, ఓకేనా? సో ఐ కెన్ ఈజీలీ రిఫర్ ద వాల్యూ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ అండర్ స్కోర్ సోషల్ అండర్ స్కోర్, ఓకేనా? క్లియరా? సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, జస్ట్ సింపుల్ ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం అంతే, ఓకేనా? ల్యాప్టాప్ యొక్క మెమరీలో కొన్ని వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం అంతే. బేసిక్ ప్రోగ్రామ్ ఇది, ఓకేనా? బేసిక్ ప్రోగ్రామ్, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సో స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నా, సైన్స్ ఇదేంటి, ఒక నేమ్, నే- ఓకే. 4 అనేది ఏంటిది, నా యాక్చువల్ వాల్యూ. 40 అనేది ఏంటిది, నా యాక్చువల్ వాల్యూ, నా మార్క్స్, నా యాక్చువల్ వాల్యూ. దీన్ని నా ల్యాప్టాప్ యొక్క మెమరీలో సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలంటే, సో నీ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సింబల్, ఓకేనా? ఈక్వల్ టు సింబల్ అండ్ నీ వాల్యూ. సో ఇలా ఇస్తే ఏమైందంటే, ఆటోమేటిక్గా పైథాన్ యొక్క ఇంటర్ప్రిటర్ ఏం చేస్తాడంటే, నీ మెమరీలో ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. వ్యాలిడ్ నేమ్, ఓకేనా? వ్యాలిడ్ నేమ్, ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్, ఓకే. 40 అనేది ఏంటిది, ఒక మార్క్స్, ఓకే. సో దెర్ ఇస్ నో సింటాక్స్ ఎర్రర్స్ కాబట్టి నా సిస్టంలో స్టోర్ చేస్తుంది, నా మెమరీలో స్టోర్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు నాకు సైన్స్ యొక్క మార్క్స్ కావాలి అంటే, జస్ట్ కాల్ దట్ నేమ్ 40, నేమ్ 40, ఓకేనా? సో ఇప్పుడు మనకు సిమిలర్గా మన ఇంట్లోనే, సో చరణ్, శ్యాము, ఇట్లా సమ్ XYZ పేర్లు ఉన్నాయి అనుకుందాం. సో నేను ఇప్పుడు చరణ్నే పిలవాలి అనుకుంటున్నా. చరణ్ని అని పిలవాలంటే చరణ్కి ఒక యూనిక్ నేమ్ ఉంది కదా, ఏంటిది,
చరణ్. సో చరణ్ అని పిలవగానే ఆటోమేటిక్గా ఏమైతే నువ్వు రెస్పాండ్ అవుతావు. ఇప్పుడు శ్యామ్ అని పిలవగానే ఆటోమేటిక్గా ఎవరు డాడీ రెస్పాండ్ అవుతావు, అవునా? సో సిమిలర్ ఇక్కడ కూడా నేను నాకు సైన్స్ మార్క్స్ కావాలి కాబట్టి సైన్స్ మార్క్స్ స్టోర్ చేయడానికి నేను ఏం నేమ్ ఇచ్చిన, సైన్స్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చిన. ఓకే, సో ఆ నేమ్ని పిలవగానే నాకు ఆటోమేటిక్గా ఈ సైన్స్ ఈ వేరియబుల్ నేమ్లో స్టోర్ అయిన వాల్యూ నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ సైన్స్ అనేది ఏంటిది, ఒక వేరియబుల్ నేమ్. ఓకే, ఈ ఈక్వల్ టు సింబల్ ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఈ 40 అనేది ఏంటి అంటే యాక్చువల్ వాల్యూ. ఓకే, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూని ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, స్టోర్ చేసింది. బట్ ల్యాప్టాప్ యొక్క మెమరీకి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి ఆ అడ్రస్కి సైన్స్ అనే ఒక నేమ్ ఇస్తుంది. ఆ అడ్రస్కి సైన్స్ అనే ఒక నేమ్ ఇస్తుంది. ఓకేనా? సైన్స్ అనే ఒక నేమ్ ఇస్తుంది. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఈ పైథాన్ అనేది ఏంటిది, ఒక వేరియబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ఫ్లో చెప్పు, ఒకసారి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది లోపల ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది ఒకసారి చెప్పు. పైథాన్ అని ప్రెస్ చేయగానే కరెక్ట్. వేరియబుల్ అనేది నీకు వస్తుంది అన్న. ఇప్పుడు మళ్ళీ నేను పైథాన్ అని పెట్టినావు అనుకో, ఇది పక్కన నువ్వేమి ఇచ్చినావో అదే కింద వస్తుంది, కాపీ చేసుకుంటది, మెమరీలో సేవ్ చేసుకుంటది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఎగ్జాక్ట్లీ యు ఆర్ దేర్. ఓకేనా? అప్రిషియేట్. ఓకేనా? సో ఈజీగా ఐ మీన్ ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో యు ఆర్ రీచింగ్. ఓకేనా, నువ్వు దగ్గరికి వస్తున్నావు. ఓకేనా? సో కరెక్ట్, 100% నువ్వు చెప్పిన ప్రాసెస్ 100% కరెక్ట్. ఓకే, సో బట్ దీన్ని మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తున్నాం. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు విజయ్. ఓకే, కాంటాక్ట్ ఈక్వల్ టు సమ్ 979090. ఓకే, ఈమెయిల్ ఈక్వల్ టు bvk@test.com. ఓకే, bvk@test.com. ఓకే, సో ఇదేంటి, ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్. నా యొక్క డీటెయిల్స్ ఇవి ఏంటి, నా యొక్క డీటెయిల్స్. ఓకేనా? సో నా డీటెయిల్స్ని నేను ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటున్నా. విజయ్ 979090 bvk@test.com నా ల్యాప్టాప్లో యొక్క స్టోర్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే, సో ఫస్ట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది కూడా ఏంటి, పైథాన్ ఇంటర్ప్రిటర్ కూడా ఒక ప్రోగ్రామే. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మనం రాసిన పైథాన్ కోడ్ని వ్యాలిడేట్ చేస్తుంది. అంటే వ్యాలిడేట్ నథింగ్ బట్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా చూస్తుంది. ఓకే, లేదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, పీవీఎం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత చెప్తా. ఓకేనా? సో అది ఏం చేస్తుందంటే మన యాక్చువల్గా మన ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకేనా? స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏం లేవు. ఓకే, సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న వేరియబుల్ నేమ్ వాల్యూని మన ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీకి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుద్ది. సో ఆ యూనిక్ ఐడి జనరేట్ అయిన యూనిక్ ఐడికి ఒక రిఫరెన్స్ నేమ్ ఇస్తుంది. ఆ నేమ్ ఏంటి, నేమ్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా ఈ 979090 అనేది ఏంటిది, యాక్చువల్ వాల్యూ. ఈ వాల్యూని మన ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, స్టోర్ చేసినాక ఆ పర్టికులర్ మెమరీ బ్లాక్ ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఓకే, ఆ యూనిక్ ఐడికి ఒక నేమ్ ఇస్తారు. ఆ నేమ్ ఏంటి, కాంటాక్ట్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా. సో bvk@test.com అనేది ఏంటిది, ఒక ఈమెయిల్. ఇదేంటిది, ఒక యాక్చువల్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూని ల్యాప్టాప్ యొక్క మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, స్టోర్ చేసినాక ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్కి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుద్ది. ఆ యూనిక్ ఐడిని గుర్తుంచుకోవడం కష్టం. సో దానికి ఒక రిఫరెన్స్ ఇస్తుంది. ఆ రిఫరెన్స్ ఏంటి, ఈమెయిల్. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమో నేను ఈ డాటాని రీడ్ చేయాలి అంటే నేను జస్ట్ ఏం చేస్తున్నా, నేమ్ అని పిలుస్తున్నా, ఆ మెమరీ యొక్క అడ్రస్ ఇస్తున్నానా, ఇవ్వట్లేదు. సో నాకు కాంటాక్ట్ కావాలంటే ఏం చేస్తున్నా, నేను జస్ట్ కాంటాక్ట్ అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. నాకు ఆ కాంటాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ వస్తుంది. ఓకేనా? అది ఎలా వస్తుంది అంటే కాంటాక్ట్ అనే నేమ్కున్న మెమరీ అడ్రస్ ఏంటి, ఓకే, ఆ మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి తెచ్చుకొని యూజర్కి చూపి. మళ్ళా పోయిందన్న స్క్రీన్. అయ్యో, ఓకేనా? ఇప్పుడు వస్తుందా? ఆహా, రాలేదన్న ఇంకా. ఒక్కసారి చూడండి, షేర్ చేసాను మళ్ళీ. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేసా. వచ్చిందన్న.
నాకు ఇప్పుడు నా ఈమెయిల్లో ఉన్న నేను ఈమెయిల్ నా ల్యాప్టాప్లో ఈమెయిల్లో వాల్యూ ఏం స్టోర్ చేసినా చూడాలంటే నేను ఏం చేస్తున్నా, ఈమెయిల్ అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నా. అప్పుడు ఈ ఈమెయిల్కి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది కదా, ఆ మెమరీ లొకేషన్లో వెళ్ళి ఆ వాల్యూ ఏముందో లేదో చూసుకుంటా. ఓకేనా? సో సింపుల్గా నేను చెప్తా. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే చెప్తా. ఓకే, కాంప్లెక్స్ ఫీల్ కాకండి. ఒకవేళ అర్థమైతే అర్థం కాకపోతే వదిలేయండి, నెక్స్ట్ టాపిక్ వెళ్తా. బట్ ఇంపార్టెంట్ అంతే, ముందే అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్ అని అంతే. ఓకే, సో ఇది ఒక కాలనీ మనకి, ఇదేంటి ఒక మనకు ఒక కాలనీ. ఓకే, ఇది మనకు ఒక కాలనీ. ఓకే, సో సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాను. ఓకేనా, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ వన్ హౌస్. ఓకే, సో సిమిలర్గా వేరే వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే, ఓకే ఓకే. సో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దీనికి ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి. మున్సిపాలిటీగా గ్రామ పంచాయతీ ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకుంటే వాళ్ళు మనకు ఒక ఏంటిది ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇస్తారు. అవునా, సమ్ యూనిక్ ఐడి నెంబర్ ఇస్తారు. ఓకేనా, సో ఈ యూనిక్ ఐడి అనేది ఏంటిది, ఒక నెంబర్, ఒక నెంబర్. ఓకే, బట్ మనం దీనికి ఏమి ఇస్తాం, మనం దీనికి ఒక నేమ్ ఇసుకుంటాం. అదేంటి, సమ్ కైండ్ ఆఫ్ XYZ నిలయం. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ XYZ నిలయం, ఏబిసి. ఇదేంటి, ఏబిసి నిలయం, ఏబిసి నిలయం. ఓకే, సమ్ పైథాన్ హౌస్, సమ్ జావా హౌస్ అని ఒక నేమ్ ఇస్తాం. జావా హౌస్ అని ఒక నేమ్ ఇస్తాం. బట్ ఇంటర్నల్గా సో ఇదే కాలనీలో ఇంకొక ఇల్లు ఉందండి, ఇంకొక ఇల్లు. సో వీడు కూడా మళ్ళా పోయింది, ఇది రావట్లేదు కరెక్ట్. ఇప్పుడు ఓకే అన్న, క్లియర్ వస్తుంది. అయ్యో, ఓకే ఒక్క నిమిషం. వస్తుందా? ఆహా, రావట్లేదు అన్న. ఒక్కసారి చూడు, మళ్ళీ వస్తుందా చూద్దాం. వస్తుందా? వస్తుంది అన్న. ఓకే ఓకే, సో ఇదొక కాలనీ. సపోజ్ ఒక 10 హౌసెస్ ఉన్నాయి. ఓకే, సో నేను దీనికి ఏమి ఇచ్చా, సపోజ్ బాలాజీ నిలయం అని ఇచ్చా, బాలాజీ నిలయం అని ఇచ్చా. ఓకే ఓకే, సో సమ్వేర్ ఇన్ ద కాలనీ లాస్ట్ హౌస్ కూడా సమ్ బాలాజీ నిలయం అనే ఉన్నది. సో ఏముంది, బాలాజీ నిలయం అనే ఉన్నది. ఓకే, సో ఇప్పుడు డెలివరీ బాయ్ వాడు బాలాజీ నిలయం అని చూస్తాడా, లేకపోతే బాలాజీ నిలయం కున్న అడ్రస్ చూస్తాడా? అడ్రస్ చూస్తాడు. అవునా, అడ్రస్ చూస్తాడు. ఎందుకంటే కరెక్ట్ డెలివరీ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, అడ్రస్ కావాలి. అవునా, సో సిమిలర్గా ఇక్కడ పైథాన్ మెమరీ మ్యాపింగ్ వేరియబుల్లో కూడా, సో వేరియబుల్లో కూడా సపోజ్ ఇది నా మెమొరీ అనుకుంటే సో విజయ్ విజయ్ సమ్ 979090 సమ్ vk@test.com. ఓకే, ఇదేంటిది, దీనికి ఒక అడ్రస్ వస్తుంది. అడ్రస్ ఏంటి, 1934. ఓకే, సో దీనికి ఒక అడ్రస్ వచ్చింది 23456 7. ఓకే, సో ఇదేంటి 910346. ఓకే, ఇది తీసుకో. అక్కడ లేదు డబ్బా, ప్లీజ్ పని ఉందా, ప్లీజ్. ఓకే, సో బ్లాక్ అనుకుంటే సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీ లొకేషన్కి ఒక రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాం. అదేంటి నేమ్, ఇదేంటి కాంటాక్ట్, ఇదేంటి ఈమెయిల్. ఓకే, సో ఇప్పుడు నేను ఈమెయిల్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే అది ఏం చేస్తా అంటే, ఓకే ఈమెయిల్ అనే నేమ్ ఉందా, ఎస్ ఉన్నది. దీని యొక్క అడ్రస్ ఏంటి, ఇది. ఓకే, నా ల్యాప్టాప్ యొక్క మెమరీకి వెళ్ళి ఈ అడ్రస్లో ఏ వాల్యూ ఉంది ఆ వాల్యూని డిస్ప్లే చేయి. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ఎ వేరియబుల్ వర్క్స్ ఇన్ పైథాన్. ఓకేనా, సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇలా వర్క్ అవుతాయి. ఓకేనా, ఇలా వర్క్ అవుతాయి. ఓకే, ఇది క్లియర్? ఓకేనా, అర్థమైందా చరణ్? అర్థమైందన్న. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, ఏంటంటే కీవర్డ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్. ఓకే, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్. ఓకే, సో పైథాన్లో ఐ మీన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో వైల్ ఇంప్లిమెంటింగ్ ద సాఫ్ట్వేర్, సో దే హ్యావ్ రిజర్వ్డ్ సమ్ వర్డ్స్. ఓకేనా, సో దే హ్యావ్ రిజర్వ్డ్ సమ్ వర్డ్స్. సో ఆ వర్డ్స్ ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నా, సమ్ బ్రేక్, కంటిన్యూ, పాస్,
పాస్, క్లాస్, ఫర్, ఫర్ ఫర్ నాన్ లోకల్, గ్లోబల్, గ్లోబల్. ఓకే. సో ఇప్పుడు ఇవి చెప్తా, ఇవేంటో చెప్తా. ఇప్పుడు మనకు ఒక ట్రాఫిక్ సిస్టమ్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ఉంది. ఓకే. సో ట్రాఫిక్ సిగ్నల్ సిస్టంలో మనకేంటి 3 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ రెడ్, వన్ ఈజ్ బ్లూ, వన్ ఈజ్ ఆరెంజ్ అనుకుందాం. ఓకే, ఆరెంజ్. ఓకేనా. సో రెడ్ సిగ్నల్ పడంగానే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, స్టాప్ అయిపోతాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బ్లూ సిగ్నల్ పడంగానే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం, విల్ గో. ఓకే. ఆరెంజ్ సిగ్నల్ పడంగానే మనం ఏం చేస్తాం, అలర్ట్ అవుతాం. అలర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ మనం బండి ఆఫ్ చేసుకున్నా, కార్ ఆఫ్ చేసుకున్నా కూడా మనం స్టార్ట్ చేసి ఓకే నెక్స్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్లూ సిగ్నల్ వస్తే మనం వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలని చెప్పి అలర్ట్ వస్తుంది. అవునా. సో ఇదేంటిది, గవర్నమెంట్ మనకిచ్చిన సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు ఇది నేను టీచర్ అనుకుంటా, నేను టీచర్. ఓకే. సో నేను నా స్టూడెంట్స్కి బై మిస్టేకో లేకపోతే ఇంటెన్షనల్లో రెడ్ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోవాలి. ఓకే. ఆరెంజ్ సిగ్నల్ పడంగానే ఆగాలి. బ్లూ సిగ్నల్ పడంగానే అలర్ట్ అవ్వాలి అని చెప్తాను. ఓకే. సో ఇదేంటిది, క్లాస్ నోట్స్. బట్ రియల్ టైం వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్ ఓకే మా సారు రెడ్ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోవాలి అంటే, రెడ్ సిగ్నల్ పడంగా వెళ్ళిపోతే ఏమైపోద్ది, వీఆర్ వయోలేటింగ్ సమ్ రూల్స్. అప్పుడు పోలీస్ వాళ్ళు మనల్ని పట్టుకొని మనకు చలానో సంథింగ్ ఫైనో ఏదో ఒకటి ఇస్తారు. అవునా. సో ఇక్కడ ఈ రెడ్ సిగ్నల్, బ్లూ సిగ్నల్, ఆరెంజ్ సిగ్నల్ అనేది కామన్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ కంట్రీ. అవునా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. అవునా. సో సిమిలర్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సమ్ బ్రేక్, క్లాస్, గ్లోబల్, ఫర్, కంటిన్యూ, పాస్, నాన్ లోకల్ అని చెప్పి అరౌండ్ సమ్ 33 to 35 కీవర్డ్స్ ఇచ్చారు. ఓకేనా. సో ఆ కీవర్డ్స్ని ఓన్లీ వాటి పర్పస్కే వాడాలి, మన ఓన్గా వాడద్దు. ఇందాక మనం నేమ్ స్టోర్ చేసినప్పుడు నేమ్ అని ఇచ్చా, ఈమెయిల్ స్టోర్ చేయడానికి ఈమెయిల్ అని ఇచ్చా, పాస్వర్డ్ స్టోర్ చేయడానికి పాస్వర్డ్ అని ఇచ్చా, కాంటాక్ట్ స్టోర్ చేయడానికి కాంటాక్ట్ అని ఇచ్చా. అలా అని చెప్పి బ్రేక్ ఈక్వల్ టు నేమ్, కంటిన్యూ ఈక్వల్ టు పాస్, ఫర్ ఈక్వల్ టు కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి స్టోర్ చేయొద్దు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ పైథాన్ అనేది ఆ నేమ్స్కి ఆల్రెడీ ఒక మీనింగ్ డిఫైన్ చేసి పెట్టారు. ఓకేనా. సో వాటిని ఓన్లీ ఆ పర్పస్కే వాడాలి. సో వాటిని ఏమంటారంటే కీవర్డ్స్. ఓకేనా. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ which are which we cannot use for our own purpose. ఓకేనా. సో అవేంటి కీవర్డ్స్. ఓకేనా. అంతే, కీవర్డ్స్ యొక్క మీనింగ్ అంతే. ఓకే. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బ్రేక్ అనేది ఒక కీవర్డ్ అని చెప్పా కదా, బ్రేక్, కంటిన్యూ అనేది ఒక కీవర్డ్ అని చెప్పా కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, బై మిస్టేక్లో నేను బ్రేక్ ఈక్వల్ టు విజయ్ అని ఇస్తున్నా. ఏమైంది ఇక్కడ, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏముంది, కరెక్ట్ ఉంది కదా. బ్రేక్ అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద ఐడెంటిఫైయర్ రూల్స్, వ్యాలిడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. ఓకే. విజయ్ అనేది ప్రాపర్ నేమ్, కరెక్ట్. బట్ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది, ఎందుకు, ఇట్ ఈజ్ ఏ కీవర్డ్. ఓకేనా. బ్రేక్ అనేది ఏంటిది, ఒక కీవర్డ్. నాకు అడిషనల్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తా. సో ఐఎమ్ ఏబుల్ టు స్టోర్ మై వాల్యూ. ఓకేనా. సో కీవర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్. ఓకేనా. సో వాటి పర్పస్ ఏంటి, కీవర్డ్స్ ఏంటంటే మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటాం. ఓకేనా. మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటాం. ఓకే. సో వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, కీవర్డ్స్. ఓకేనా. ఓకే. అయిపోయింది. సో జస్ట్ రాసుకోండి మీరు బుక్లో, అట్లీస్ట్ కాన్సెప్ట్స్ అన్న రాసుకోండి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డాటా టైప్స్. ఓకేనా. ఓకేనా. డాటా టైప్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకే. సో దీనికి కూడా డాటా టైప్స్ కూడా మల్టిపుల్ పర్పస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఓకే. సో ఇందాక సేమ్ ఎగ్జాంపుల్, నేమ్ ఈక్వల్ టు విజయ్. ఓకే. సో కాంటాక్ట్ ఈక్వల్ టు 979090. ఓకే. మార్క్స్ ఈక్వల్ టు 30.5. ఓకే. సో నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 30. ఓకేనా. సో సపోజ్ ఓటర్ ఐడి ఉందా లేదా. ఎస్ ఉన్నది, ట్రూ. ఓకే. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా. ఓకే, ఫాల్స్. ఓకే. సో ఇట్లా ఇవంటే ఏంటి, ఒక మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ విజయ్ అనేది ఉంది. విజయ్ అనేది ఏంటిది, మనకు ఒక ఆల్ఫాబెట్స్లో ఉంది. ఓకేనా. సో ఇది ఒక టైప్. ఓకే. 979090 అనేది ఏంటిది, ఒక నెంబర్.
ఓకే, ఏంటిది ఒక నెంబర్. ఓకే, ఏ నెంబరు? ఇంటీజర్ నెంబర్. ఇంటీజర్ నెంబర్స్ అంటే వితౌట్ డెసిమల్స్. ఓకేనా. సో ఇక్కడ మార్క్స్ ఉంది, మార్క్స్ ఏముంది? విత్ డెసిమల్స్ ఉంది, విత్ డెసిమల్స్ ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే ఫ్లోట్ అంటారు. ఓకేనా, ఫ్లోట్ అంటారు. ఈ 30 కూడా ఏంటి? ట్రూ. 30 కూడా ఏంటిది? ఇంటీజర్ నెంబర్. ఓకే, ఈ ట్రూ ఫాల్స్ అనేది ఏంటి అంటే బూలియన్ అంటారు. ఓకేనా, బూలియన్ అంటారు. ఓకే, చెప్తా బూలియన్ అంటే ఏంటి చెప్తా. ఓకేనా. సో సో టు ప్రాసెస్ వన్ యూజర్ ఇన్ఫర్మేషన్, to process one single user information, we are gathering, we are checking different types of data. One is collection of characters, one is integer, one is float, one is integer, another one is boolean. Okay, ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, ఇట్లా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఇట్లా ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ డాటా. ఓకే, డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ డాటా we can perform some operations. Okay na, we can perform some operations. తెలియదు నాకు. we can, based on the value we can perform some operations. Okay, సపోజ్ విజయ్ అని ఉంది, విజయ్ అనేది ఏంటిది? ఇది విజయ్. ఓకే, నేమ్. ఇప్పుడు ఈ విజయ్కి సపోజ్ నాకు కుమార్ ఉంది అనుకో, నేను ఐ కెన్ యాడ్ కుమార్. నేనేం చేస్తా? కుమార్ అని యాడ్ చేస్తే ఇది ఒక రియల్ మీనింగ్ ఉంటుంది, దీనికి రియల్ మీనింగ్ ఉంటుంది. ఓకేనా, రియల్ మీనింగ్ ఉంటుంది. అలా కాదని చెప్పి విజయ్ సపోజ్ నా నెంబర్ ఉంది 97909090 అని ఇచ్చా. ఓకే, సో దీనికి ప్రాపర్ మీనింగ్ అంటే ఏమన్నా ఉన్నదా? లేదు. బట్ సమ్ ఫర్ అవర్ యూజర్ కన్వెన్షన్ లేకపోతే గుర్తుపెట్టుకోవడానికి మనం మేబీ ఇట్లా యూజ్ చేస్తాం కావచ్చు. బట్ దీనికి యాక్చువల్గా ప్రాపర్ మీనింగ్ అంటే ఏమన్నా ఉన్నదా? లేదు. ఓకేనా, ఎందుకంటే 979090 అనేది సమ్ లాస్ట్ నేమో సర్ నేమో కాదు, సమ్ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, గుర్తుపెట్టుకోవడానికి నువ్వు యాడ్ చేసావు కావచ్చు. బట్ యాక్చువల్ వాల్యూ అని ఉందా? లేదు. ఇక్కడ విజయ్కి ఇదొక స్ట్రింగ్ అనుకుందాం, ఇదొక స్ట్రింగ్. కుమార్ అనేది కూడా ఒక స్ట్రింగ్. రెండు స్ట్రింగ్లను కలిపితే నాకు ఒక ఫుల్ నేమ్ వచ్చింది. అవునా, ఇదొక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనుకుంటే, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపితే నాకు ఫుల్ నేమ్ వచ్చింది. అలా అని చెప్పి నేను ఫస్ట్ నేమ్ ప్లస్ కాంటాక్ట్ని యాడ్ చేస్తే నాకు ఏమైనా యూజ్ చేసుకునే ఒక వాల్యూ ఏమైనా అవుట్పుట్ వస్తుందా? నాకు రావట్లేదు. అవునా. సో సిమిలర్గా, సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటా ఉంది కదా. సో ఏ టైప్ ఆఫ్ డాటాకి ఆ టైప్ దానికి సంబంధించిన సమ్ ఆపరేషన్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకేనా, సమ్ ఆపరేషన్స్ సమ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ while you are processing, while you are collecting data from user, okay, or you are performing some activity. Okay na, so you should always remember, okay, what type of data I should ask the user. Okay, what type of data I should ask the user. Okay, second, what type of data I am working on, I am processing on. Okay, నువ్వు మార్క్స్ ప్రాసెస్ చేస్తున్నావా, నేమ్ని ప్రాసెస్ చేస్తున్నావా, ఈమెయిల్ ఐడిని ప్రాసెస్ చేస్తున్నావా, ఏం ప్రాసెస్ చేస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ డాటాని ప్రాసెస్ చేస్తున్నావు. ఓకే, థర్డ్ థింగ్, యూజర్ ఇచ్చిన డాటా ఏ ఫార్మాట్లో ఉంది, ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా. సో నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవి మనకు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ డాటా, డిపెండ్స్ ఆన్ ద డాటా టైప్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ డాటా అండ్ డాటా టైప్ వీ కెన్ పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ అండ్ వీ కెన్ నాట్ పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్. ఓకేనా. సో అందుకే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ టైప్ ఆఫ్ డాటా యు ఆర్ ప్రాసెసింగ్, what kind of whatever the input you are getting, which format. ఓకేనా, అది ఏ ఫార్మాట్లో ఉందో తెలుసుకోవాలి. ప్లస్ ఆ డాటా మీద మనం ఏ రకమైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ పర్ఫామ్ అవర్ ఓన్ యాక్టివిటీ. ఓకేనా. సో అందుకే. ఓకేనా. సో మరి ఇప్పుడు ఇక్కడ నేను సో నేమ్ అని ఇచ్చా విజయ్. ఓకే, కాంటాక్ట్ ఇచ్చా, సమ్ కాంటాక్ట్ ఇచ్చా 979090 ఇచ్చా. ఓకే, సో మనం ఈ ప్రోగ్రామ్ని ప్రాసెస్ చేసేటప్పుడు కానీ యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేటప్పుడు మనం ఇది ఏ టైపో మనం ఏమైనా డిఫైన్ చేస్తున్నామా? ఇది స్ట్రింగా, ఇది ఇంటీజరా, ఇది నెంబరా, మనం డిఫైన్ చేస్తున్నామా? చేయట్లేదు. సో ఎవరు చేస్తారంటే ఆటోమేటిక్గా పీవీఎం అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పైథాన్ వర్చువల్ మెషిన్. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే నువ్వు ప్రొవైడ్ చేసిన డాటాని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అది ఏ టైప్ ఆఫ్ డాటాను డిటెక్ట్ చేసి ఆ టైప్ ఆఫ్ డాటాని నా ప్రజెంట్ నా దగ్గర ఉన్న మెమొరీలో స్టోర్ చేయడానికి ఎంత మెమొరీ సైజ్ అవసరము
అని డిసైడ్ అయ్యి స్టోర్ చేస్తుంది. ఓకేనా ఓకేనా. సో బేసిక్ ఎగ్జాంపుల్ అగైన్. ఓకే, సో నీ దగ్గర ఒక నార్మల్ వ్యాలెట్ ఉంది, నీ దగ్గర ఏముంది, ఒక వ్యాలెట్ ఉంది. ఓకే, సో వ్యాలెట్లో మనం ఏమేమి స్టోర్ చేయొచ్చు, మన ఐడి కార్డ్స్, సమ్ కాయిన్స్, సమ్ ఫొటోస్, సమ్ క్యాష్ క్యాష్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా, సమ్ క్యాష్ మెయింటైన్ చేయొచ్చు. సపోజ్ నా దగ్గర 1000 రూపీస్ ఉంది. ఓకే, ఈజీలీ ఐ కెన్ క్యారీ. 10,000 ఉంది. ఓకే, సమ్ హౌ ఐ కెన్ క్యారీ. 1 lakh ఉంది. 1 lakh ని వ్యాలెట్లో క్యారీ చేయొచ్చా, చేయలేం. అవునా. సో అలానే మన ఫర్ టైమింగ్ మనకు ఒక మనకు కొన్ని నేమ్స్ చెప్తారు, మనకు కొన్ని నేమ్స్ చెప్తారు, రాండమ్గా కొన్ని నేమ్స్ చెప్తారు. సో మన మెమరీలో వీ కెన్ రిమెంబర్ అట్లీస్ట్ ఒక 100 నేమ్స్ ఉన్నాడో 10 20 30 నేమ్స్ గుర్తుంటాయి, నేమ్స్ గుర్తుంటాయి. ప్లస్ ఆ 100లో ఏదైనా మనకు తెలిసిన నేమో లేకపోతే ర్యాండమ్గా ఏదైనా నేమ్ మనకు కొంచెం అట్రాక్టివ్ అనిపించింది ఏదో, ఆ నేమ్ గుర్తుంటుంది, ఆ నేమ్ గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను విజయ్ 309790903287 అని చెప్పాను. సో అప్పుడు ఏమైతే మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో ఏంటి, విజయ్ అనేది ఏంటిది, ఒక నేమ్. ఓకే, 30 అనేది ఏంటిది, ఏజ్. 9790903287 అనేది ఓకే, విజయ్ యొక్క ఫోన్ నెంబర్. అవునా. సో మన మైండ్లో మనం బ్లైండ్గా ఐ మీన్ ఆ డాటాని రీడ్ చేసేటప్పుడు అయ్యే ప్రాసెస్. ఓకేనా. సో సిమిలర్గా మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఆ ప్రోగ్రామ్కి ఒక డాటా అవసరము. ఆ డాటా ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా మన ల్యాప్టాప్లో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసేటప్పుడు మనము ఇది ఏ టైపు, ఇది పలానా టైప్ అని మనం మెన్షన్ చేస్తున్నామా, చెయ్యట్లేదు. బట్ internally pvm python virtual machine, it is taking care of identifying the data and based on the type of data and the value it will decide how much memory is required. ఓకే, సో నీకు ఇప్పుడు ఒక 10 రూపీస్ ఇచ్చా, వ్యాలెట్లో పెట్టుకుంటావు పోతావు. 100 రూపీస్ ఇచ్చా, వ్యాలెట్లో పెట్టుకుంటావు పోతావు. 10,000 50,000 పోతావు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక 1 lakh 15 lakhs 10 lakhs ఇస్తే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు, మళ్ళీ ఒక పెద్ద క్యారీ బ్యాగ్ తెచ్చుకుంటావు, కవరో సంచో తెచ్చుకుంటావు. తెచ్చుకొని ఆ కవర్లో పెట్టుకొని మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు. అవునా. సో ఇక్కడ ఏంది, వ్యాలెట్ నుంచి నువ్వు క్యారీ బ్యాగ్కి అప్గ్రేడ్ అయ్యాను. వ్యాలెట్లో ఏంది నీకు లిమిటెడ్ డేటాని స్టోర్ చేయొచ్చు, కవర్లో అయితే యూ కెన్ స్టోర్ సమ్ బిగ్గర్ అమౌంట్. అవునా. సో సిమిలర్ ఇక్కడ కూడా పైథాన్ ఇంటర్ప్రిటర్, పైథాన్ వర్చువల్ మెషిన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా అండ్ వాల్యూమ్, how much bigger data. So it will calculate the what is the basic memory is required to store it and what is the maximum value depends on the value. ఓకేనా. సో maximum value ఎంత కావాలో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని స్టోర్ చేస్తావు. ఓకేనా. సో అదేంటి, డాటా టైప్స్. ఓకేనా. సో డాటా టైప్స్. ఓకే, సో జస్ట్ ఇప్పుడు డాటా టైప్స్ ఒక డెఫినేషన్ చెప్తున్నా. ఓకే, డాటా టైప్ అంటే ఏంటి అంటే, ఓకేనా, డాటా టైప్. ఓకే, డాటా టైప్. ఓకే, డాటా టైప్. ఓకే, సో ఇట్ టెల్స్ ఇట్ టెల్స్ ఇట్ టెల్స్ ఇట్ టెల్స్ వాట్ టైప్ ఆఫ్ డాటా వీఆర్ వర్కింగ్. ఓకేనా, వాట్ టైప్ ఆఫ్ డాటా వీఆర్ వర్కింగ్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ డాటా, వెదర్ ఇట్ ఈస్ ఇంటీజరా, స్ట్రింగా ఫ్లోటా ఏంటి అని. ఓకే ఓకే ఓకే. సో అండ్ ఇది యాక్చువల్గా డెఫినేషన్, ఇది బేసిక్ జనరల్గా చెప్పాలంటే డెఫినేషన్. ఓకే, సో ప్రోగ్రామేటికల్గా యాజ్ ఎ పైథాన్ ప్రోగ్రామర్గా డాటా టైప్ అంటే ఏంటి అంటే, డాటా టైప్స్ డాటా టైప్స్ ఆర్ 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 ఐడెంటిఫైడ్ ఆర్ ఐడెంటిఫైడ్ బై బై పీవీఎం, పైథాన్ వర్చువల్ మిషన్. ఓకే, పైథాన్ వర్చువల్ మిషన్ based on the given value. Okay, based on the given value and these data types are used to determine determine or identify how much memory is required. Okay na, how much memory is required, how much memory is required. ఓకేనా. సో మనకు యూజర్ ఇచ్చిన డాటాని, ఆ యూజర్ ఇచ్చిన డాటా మనం ల్యాప్టాప్లో స్టోర్ చేయడానికి మనకి ఎంత మెమొరీ కావాలి, అనేది డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద డాటా టైప్స్. ఓకేనా. సో ఇది డాటా టైప్. ఓకే, సో మరే పైథాన్లో ఓకే, మనం ఇక్కడ సో సపోజ్ విజయ్ 30979090 చెప్పు. ఓకే, సో మనం ఎక్స్ప్లిసిట్గా ఓకే దీన్ని స్ట్రింగ్ లానే ట్రీట్ చేయి, దీన్ని ఇంటీజర్ లానే ట్రీట్ చేయి, దీన్ని కూడా ఇంటీజర్ లానే ట్రీట్ చేయి, మనం ఏమైనా డిఫైన్ చేస్తున్నామా, చేయట్లేదు.
మనం ఏమైనా డిఫైన్ చేస్తున్నామా, చేయట్లేదు. బట్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఇంటర్నల్లీ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది, అవునా? సో అందుకే దీన్ని ఏమంటారంటే డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇందాక స్టార్టింగ్ ద క్లాస్లో పైథాన్ అంటే ఏంటి అని చెప్పా. పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ టైప్డ్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పా కదా. సో డైనమిక్ టైప్డ్ యొక్క డెఫినేషన్ వచ్చిందా ఇప్పుడు మనకి? సో డైనమిక్ టైప్డ్ అంటే ఏంటి? యాజ్ ఏ ప్రోగ్రామర్ వీ నో నీడ్ టు వరీ టు టెల్ ద పైథాన్ దట్ ఓకే దిస్ ఈజ్ ద స్ట్రింగ్, దిస్ ఈజ్ ద ఇంటిజర్, దిస్ ఈజ్ ద ఫ్లోట్, దిస్ ఈజ్ ద డబుల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇంటర్నల్లీ పైథాన్ పీబీఎం టేక్స్ కేర్. అందుకే దీన్ని ఏమంటారు? డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకేనా? సో ఎస్. సో మరి పైథాన్లో మనకి ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయన్న అంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరౌండ్ సమ్ 15 to 16 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే? సో ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, మనం పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీడు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన డేటా టైప్స్నే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఓకే, సో అలాంగ్ విత్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వీ కెన్ డిఫైన్ అవర్ ఓన్ డేటా టైప్స్ ఆల్సో. ఓకే, అవర్ ఓన్ డేటా టైప్స్ ఆల్సో, దాన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్. ఓకే, సో 15 to 16 ఉన్నాయి. సో ఈ 15 to 16లో వీ కెన్ సీ రెగ్యులర్లీ యూజబుల్ అవే చూద్దాం మనం. ఓకేనా? ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, డిక్ట్, సెట్, నెక్స్ట్ బూల్, నెక్స్ట్ నన్. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాంప్లెక్స్ రెగ్యులర్గా యూజ్ చేయము, బట్ ఓకే. సో వీటితో పాటు ఇంకా మనకి కొన్ని వేరే ఉన్నాయి, అడిషనల్గా ఉన్నాయి. ఓకేనా? ఫ్రోజన్ సెట్, బైట్స్, బైట్ అరే, బైట్ అరే ఎన్ని 1 2 3 4 5 6 9 10 13, ఇంకొక 3-4 ఉన్నాయి. ఇంకో 3 to 4 డేటా టైప్స్ ఉన్నాయి. సో అవి అంటే రెగ్యులర్గా యూజ్ చేయము. సో అట్లా. ఓకే, సో ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ ప్రోగ్రామర్ షుడ్ అవేర్ అట్లీస్ట్ దీస్ బేసిక్ డేటా టైప్స్. ఓకేనా? సో వీటి పర్పస్, వీటి మీద ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, వాటిలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు ఏంటి అనేది ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలి. ఓకేనా? సో జస్ట్ స్మాల్ రికాప్. ఓకేనా? సో ఐడెంటిఫైయర్ అంటే నేమ్. ఓకేనా? ఐడెంటిఫైయర్ ఈజ్ ఎ నేమ్, ఎనీ నేమ్. ఓకేనా? ఓకే, సో ఆ ఐడెంటిఫైయర్ నేమ్ ఎందుకు ఇస్తామంటే టు ఈజీలీ ఐడెంటిఫై ఏ ఆబ్జెక్ట్, ఐ మీన్ డాటా. ఓకేనా? ఎస్. సో ఐడెంటిఫైయర్కి మనం ఒక నేమ్ ఇవ్వడానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఆ రూల్స్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్ షుడ్ కంటైన్స్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ 0 to 9 digits and underscore special character. Okay, and it should not start with digits. Okay, it can contain digits in between the string. Okay, yes, it can start with underscore. Okay, yes. So third thing, identifiers are case sensitive. Okay, identifiers are case sensitive. Okay, so and identifiers cannot be a keyword. Okay, identifiers cannot be a keyword. Okay, so మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం? లెటర్స్ నేర్చుకుంటాం కదా. తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా లెటర్స్ నేర్చుకుంటాం కదా. సో ఆ లెటర్సే ఇక్కడ మనకి ఐడెంటిఫైర్. ఓకేనా? ఆ లెటర్సే మనకి ఇక్కడ ఐడెంటిఫైయర్స్. ఓకేనా? లెటర్సే మనకి ఇక్కడ ఏంటి? ఐడెంటిఫైర్. ఓకే, సో మనకి ఏదైనా లాంగ్వేజ్లో లెటర్స్ 1 2 అని ఉన్నాయా? మనకైనా లెటర్స్ ఉన్నాయా? ఇవేంటి? నెంబర్స్. ఓకే, నెంబర్స్ అది. బట్ లెటర్స్ ఏదైనా 1 2 అని ఉన్నాయా? A to Z ఉంది, A to ఐ మీన్ లాస్ట్ ఏంటి? అయ్యో వచ్చి లాస్ట్ అనే అవునా? అలా తెలుగు లెటర్స్ ఉన్నాయి, అవునా? సో ఇట్లా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఐదర్ హిందీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ సమ్ మన ఇండియన్ లాంగ్వేజ్లో మాత్రం ఖచ్చితంగా సమ్ క్యారెక్టర్సే ఉంటాయి, నెంబర్స్తో అయితే ఉండదు, అవునా? సో సిమిలర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అంతే. ఓకేనా? లెటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? వేరియబుల్స్. ఓకే, ఈ లెటర్స్ని ఫామ్ చేసి మనం ఏం చేస్తాం? మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఓకేనా? ఆ నేమ్ ఎందుకు? టు ఈజీలీ ఐడెంటిఫై ఏ పర్సన్ ఆర్ టు ఈజీలీ ఐడెంటిఫై ఏ ఆబ్జెక్ట్. ఓకే, సో మన రూమ్లో ల్యాప్టాప్ ఉంటుంది, టీవీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, రిఫ్రిజిరేటర్ ఉంటుంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, అవునా? వాటికి మనం ఒక నేమ్ ఇచ్చుకున్నాం కదా. ఆ నేమ్ ఏంటి? టీవీ. ఆ నేమ్ ఏంటి? వాషింగ్ మిషన్. ఆ నేమ్ ఏంటి? అండర్స్కోర్, ఐ మీన్ ఆ నేమ్ ఏంటి? సమ్ రిమోట్, అవునా? సో అట్లా, సో వాటిని 1 2 3 4 అట్లా మనం పిలుచుకున్నామా? పిలుచుకోలేదు. సో సిమిలర్గా ఇక్కడ కూడా మనం డాటాని ప్రాసెస్ చేసేటప్పుడు, కలెక్ట్ చేసేటప్పుడు సమ్ నేమ్స్ ఇచ్చుకుంటాం. సో ఆ నేమ్స్
ఖచ్చితంగా ఈ ఐడెంటిఫైయర్ యొక్క రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే. సో ఆ నేమ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు స్టోర్ ద వాల్యూ, ఓకే. సో మరి వేరియబుల్ని ఎట్లా స్టోర్ చేస్తామంటే బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా, బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, నీ వేరియబుల్ యొక్క నేమ్ ప్లస్ ఈ ఈక్వల్ టు సింబల్ ప్లస్ నీ వాల్యూ, యాక్చువల్ వాల్యూ. ఓకేనా, యాక్చువల్ వాల్యూ. ఓకే, సో అప్పుడు ఏమైపోద్ది, ఆటోమేటిక్గా నీ యాక్చువల్ వాల్యూ నీ ల్యాప్టాప్ యొక్క మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది. ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్కి ఒక యూనిక్ అడ్రస్ జనరేట్ అవుద్ది. ఆ యూనిక్ అడ్రస్కి ఈ బ్రేక్ నువ్వు ఏదైతే నేమ్ ఇచ్చినావు ఆ నేమ్ అనేది ట్యాగ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నువ్వు బ్రేక్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా వాడికి బ్రేక్ అనే నేమ్ వాడి యొక్క మెమరీలో గుర్తుంటుంది. ఓకే, ఆ బ్రేక్కి మెమరీ యొక్క లొకేషన్ అడ్రస్ గుర్తుంటుంది. ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదో తెచ్చుకొని మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇదేంటి వేరియబుల్. ఓకే, వేరియబుల్. నెక్స్ట్ కీవర్డ్స్ ఆర్ లైక్ రిజర్వ్డ్ వర్డ్స్. ఓకేనా, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. ఓకే, వీ కెన్ నాట్ యూజ్ దీస్ కీవర్డ్స్ యాజ్ ఎ నేమ్స్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఓకేనా, సో మన వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు కీవర్డ్స్ని మనం యూజ్ చేయొద్దు, ఎందుకంటే కీవర్డ్స్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ స్పెషల్ నేమ్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనకు టీవీ రిమోట్ ఉంది. ఆ రిమోట్ యొక్క పర్పస్ ఏంటి, టు ఆన్, టర్న్ ఆన్ అండ్ టు ఆపరేట్ ద టీవీ. బట్ ఆ రిమోట్తో మనం వాషింగ్ మిషన్ లేకపోతే వేరే ఐటమ్స్ మనం ఆపరేట్ చేయొచ్చా, చేయలేము కదా. సో సిమిలర్గా అట్లనే కీవర్డ్స్ కూడా దే హ్యావ్ సమ్ ఓన్ మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ డాటా టైప్స్. ఓకే, సో డాటా టైప్స్ ఆర్ నథింగ్ బట్ data types are used to define, identify what type of information we are working on, and depends on the value PVM, it will decide how much memory is required, to store the data in the memory. Okay, so these three are important terminology. Okay, okay, so what are the types of data types provided by python అంటే ఇంటీజర్, ఫ్లోట్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఓకేనా, సో ఇవన్నీ ఏమంటున్నా, డాటా టైప్స్ అంటున్నా. ఇవన్నీ ఏమంటున్నాం మనం, డాటా టైప్స్ అంటున్నాం. ఈ డాటా టైప్స్ ఎందుకు, టు స్టోర్ ద వాల్యూ, అవునా. సో ఒక్కొక్క డాటా టైప్కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాటా టైప్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ సమ్ ఫంక్షన్స్, మెథడ్స్, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫార్మ్ అని. ఒకవేళ నెంబర్స్ అయితే మనం ఓన్లీ అడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, సమ్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నేమ్స్ అయితే సో నేమ్స్ని కలిపి మనం ఒక ఫుల్ నేమ్ ఫామ్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ నేమ్స్ లైక్ వీ కెన్ కన్కాటినేట్ ఆర్ వీ కెన్ డిఫైన్ వెదర్ ఐడెంటిఫై వెదర్ దిస్ నేమ్ కంటైన్స్ ఎనీ ఆల్ఫాబెట్సా, స్పెషల్ క్యారెక్టర్సా, లేకపోతే ఈ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఉందా లేదా, అవునా. సో అట్లా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి, సమ్ కంటెంట్ జనరేట్ చేయడానికి మనకు స్ట్రింగ్స్ అవసరం ఉంటాయి. ఓకే, సో ఒక యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, అవునా. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని ఎలా స్టోర్ చేస్తాం, సమ్ లిస్ట్. ఓకే, సో లిస్ట్. ఓకే, సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డాటా స్ట్రక్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ అండ్ ఇట్స్ ఓన్ మెథడ్స్. ఓకే, క్లియరా, ఇప్పుడు ఇక్కడ క్లియరా. ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు నేను చిన్న ఓకే ఇంటీజర్. ఓకే, లెట్స్ బిగిన్ విత్ ఇంటీజర్. ఓకే, సో ఏజ్ ఈక్వల్ టు సమ్ 30. ఓకే, ఏజ్ ఈక్వల్ టు 30 అనేది ఏంటిది, చూడంగానే మనకు ఒక నెంబర్, నాన్ రేషనల్ నెంబర్, అవునా, న్యాచురల్ నెంబర్. ఓకేనా, సో ఈ న్యాచురల్ నెంబర్ నేను ఏమంటున్నా, ఇంట్ అని అంటున్నా. బట్ ఎక్కడ నువ్వు ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేసినావా, చేయలేదు. బట్ పీవీఎం ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఈ వాల్యూని బేస్ చేసుకుని అది ఏ టైప్ డిఫైన్ చేస్తుంది అని చెప్పిన. ఓకే, ఇప్పుడు 30 ఉంది. ఓకే, ఇప్పుడు 30 ఉంది. ఇప్పుడు నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నా. ఓకే, సో ఆ ఏజ్లో అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు బై మిస్టేక్ నేను విజయ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ అప్ టు ప్రోగ్రామర్, డెవలపర్ హూ రైట్స్ ద ప్రోగ్రామ్. ఓకేనా, వాడు బై మిస్టేక్లో ఏజ్ ప్లేస్లో నేమ్ స్టోర్ చేసిన కాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏజ్కి అరే 30 ఇచ్చిన కదా, దానికి ఒక వాల్యూని యాడ్ చేయరా అంట. ఆ ఏజ్కి ఒక వాల్యూని యాడ్ చేయరా అంట. బట్ అంటే నా ఇంటెన్షన్, నా పర్పస్ ఏంటంటే ఆ ఏజ్ అనే వేరియబుల్ 30 అని ఉంది అనుకుంటున్నా నేను. బట్ బై మిస్టేక్లోనే ఒక ఈ విజయ్ అని యాడ్ చేశాను అనుకో, అదేమైపోద్ది, సమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. సో దానికన్నా ముందు ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్లో ఏ వాల్యూ ఉంది, విజయ్ ఉంది. ఓకే, ఆ విజయ్ అనేది ఏ టైప్. సపోజ్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఏజ్లో 30 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏజ్లో ఏముంది, 30 ఉంది. సో మీరు చూడంగానే ఇది ఏమనుకుంటారు, ఇంటీజర్ అనుకుంటారు, నెంబర్ అనుకుంటారు. ఓకే, సో ఈ నెంబర్కి మనం ఒక 1 యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ మనకు ఏజ్ పెరుగుద్ది కదా, 1 యాడ్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 1 అని యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమైంది, కెన్ ఓన్లీ కన్కాటినేట్ ఎస్టీఆర్ టు ఎస్టీఆర్. ఓకే, సో అదేంటి అంటే ఈ 30 అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది.
సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, ఎలా ఉంది అని తర్వాత చెప్తాను. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందో అని తెలుసుకోవాలంటే ఎలా, అది ఏ ఫార్మాట్లో ఉందో తెలుసుకోవాలంటే ఎలా అంటే వీ హ్యావ్ సమ్ టైప్ 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 అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా, సో టైప్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకేనా, పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు పైథాన్ వాడు ప్రొవైడ్ చేసే ఫంక్షన్స్. ఓకే, సో ఇందాక ఐడి అనే ఒక ఫంక్షన్ చూసాం కదా. సో ఐడి ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి, టు గెట్ ద మెమరీ లొకేషన్ అడ్రస్. ఓకేనా, టు గెట్ ద మెమరీ లొకేషన్ అడ్రస్. సో టైప్ కూడా ఎందుకంటే ఆ పర్టికులర్ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది, వాల్యూ కాదు, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూ, టైప్ ఆఫ్ ఏజ్ అనేది ఏంటిది, నా వేరియబుల్ యొక్క నేమ్. సో ఈ వేరియబుల్ యొక్క నేమ్లో నేను వాల్యూ చూడట్లే, ఆ వాల్యూ ఏ టైపో చూడాలి అనుకుంటున్నా. అదేంటి ఇక్కడ టైప్ ఆఫ్ నీ వేరియబుల్ నేమ్. ఓకే, ఎస్టీఆర్ ఏంటి, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ని మనం దాన్ని ఏమంటారు, స్ట్రింగ్తోనే యాడ్ చేయొచ్చు కానీ నెంబర్స్తో యాడ్ చేయలేము కదా. సో అందుకే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ అగైన్. సో ఏజ్ ఈక్వల్ టు 30. సో నేను ఇప్పుడు ఏజ్లో ఒక వాల్యూని పెంచాలి అనుకుంటున్నా. ఓకే, సో 30 ప్లస్ 1 30 ప్లస్ 1. ఇప్పుడు ఏజ్లో వాల్యూ ఏముంది, నాకు 31 ఉంది. ఓకే, 31 ఉంది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 1 పెంచాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఏజ్ ప్లస్ 1 అని ఎందుకు ఇవ్వచ్చు, ఎందుకు ఇంకొక వాల్యూ పెంచాలనుకుంటాను, ఏజ్ పెరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏజ్ ఏమైంది, 32 అయింది. ఓకే, సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే మీరు ఏం చెప్తారు అనుకున్నా అంటే, అన్న ఇందాక ఏజ్ వాల్యూ 31 అయింది కదన్న, ప్లస్ 31 ప్లస్ 1 అని చెప్తావు అనుకున్నా. ఓకే, 1 అని చెప్తావు అనుకున్నా. ఎస్ కరెక్ట్, ఇది కూడా కరెక్టే. బట్ ఇప్పుడు 31 ఉంది, ఇప్పుడు ఏమో 32 ఉంది. బట్ సమ్ ప్రోగ్రామ్, ఒక 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసిన, ఈ 100 లైన్స్ సమ్వేర్ అనే ఏజ్ వాల్యూని అప్డేట్ చేస్తా. ఆ అప్డేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏజ్ వాల్యూ నాకు ఎంత ఉందో గుర్తుంటుందా, ఉండదు. అందుకే నేను ఏం చేస్తున్నా, ఏజ్ ప్లస్ 1. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే పైథాన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఎవాల్యుయేట్ చేస్తుంది, అంటే చేస్తుంది. ఓకే, ఏజ్ అనేది ఏంటిది, ఒక వేరియబుల్. ఓకేనా, వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటి, 32. ఆ 32కి ప్లస్ 1 పర్ఫామ్ చేయి. సో 1 పర్ఫామ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 33 వస్తుంది. ఆ 33ని మళ్ళీ ఏజ్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం మళ్ళీ. ఓకేనా, ఏజ్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇట్లా సో ఆటోమేటిక్గా ఎవాల్యుయేట్ చేస్తాను. సపోజ్ బై మిస్టేక్లో సో నేను ఏం చేస్తా, క్యాపిటల్ లెటర్ ఏ ఇచ్చా. బట్ క్యాపిటల్ లెటర్ ఏజ్ అనేది నా మెమరీలో ఉందా, లేదు. అవునా, నా మెమరీలో ఉందా, లేదు. అప్పుడు ఏమైంది మనకి, నేమ్ ఎర్రర్. దీని మీనింగ్ ఏంటంటే పైథాన్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ వేరియబుల్ విత్ క్యాపిటల్ ఏ. బట్ మనం ఆ ఏజ్ క్యాపిటల్ ఏతో మనం ఒక నేమ్ని డిఫైన్ చేయలేదు కదా. సో ఇప్పుడు రూమ్లో ఉన్నాడు, డాడీ ఇంట్లో లేడు, నేను వచ్చి శ్యామ్ అనిపిస్తే డాడీ సపోర్ట్ చేస్తాడా, చేయడు. ఎందుకంటే ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద హౌస్. అవునా, సో హౌస్లో లేనప్పుడు నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా నాకు ఎర్రరే వస్తుంది కదా, నాకు రెస్పాన్స్ రాదు కదా. సో సిమిలర్ ఇక్కడ కూడా, సో మనకి ఏంటి, ఎర్రర్. ఓకేనా, ఏంటి మనకి ఎర్రర్. ఓకేనా, సో నేమ్స్ అనేది ఖచ్చితంగా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండాలి. ఓకేనా, సో ఇది ఇంటీజర్. ఓకేనా, ఇదేంటి ఇంటీజర్. ఓకేనా, సో ఈ నార్మల్గా మనం ఈ నెంబర్స్ మీద మనం వి కెన్ పర్ఫామ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు మనం. అవునా, సో మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఏంటి, 30 ప్లస్ 1 31 ప్లస్ 1. అవునా, ఎస్, సమ్ యావరేజ్ కనుక్కోవాలంటే 30 ప్లస్ 23 ప్లస్ 33 బై 3. అవునా, ఇట్లా మనం సమ్ కైండ్ ఆఫ్ యావరేజ్ని మనం కనుక్కోవచ్చు. అవునా, సో ఈ నెంబర్స్ మీద మనం ఏం చేయొచ్చు, ఓన్లీ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా, ఇదేంటి ఇంటూ టైప్. ఓకే, సో ఇప్పుడు ఫ్లోట్ టైప్ చూద్దాం. సో ఫ్లోట్ అంటే నథింగ్ బట్ సమ్ డెసిమల్ నెంబర్స్. ఓకేనా, సో సపోజ్ యావరేజ్ 60.3 ఉంది. సో మనకు కామన్ కదా, మనకు యావరేజ్ కానీ టోటల్ మార్క్స్ కానీ సమ్ పర్సంటేజ్ కానీ మనకు డెసిమల్లోనే వస్తాయి కదా. సో యావరేజ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ యావరేజ్ అనేది ఇంటీజరా ఫ్లోటా తెలుసుకోవాలి. నేను ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి, టైప్ అని పెట్టి యావరేజ్ అని. ఓకేనా, బ్రాకెట్ యావరేజ్. ఓకేనా, బ్రాకెట్. సో అదేంటి మనకి ఇక్కడ ఫ్లోట్. ఓకేనా,
సో మీకు ల్యాప్టాప్ లేదు కాబట్టి సో ట్రై టు ఫాలో ద సింటాక్స్. ఓకేనా, నేను ఒక ఓపెన్ బ్రాకెట్ ఇచ్చా, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చా, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసా. ఓకేనా, సో అట్లా ఏ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నా అనేది కూడా మ్యాండేటరీ. ఓకే, సో ఎస్ కరెక్ట్. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఏంటి ఇంటీజర్ తెలిసింది, ఫ్లోర్స్ తెలిసింది. ఓకేనా, ఇంటీజర్ తెలిసింది, ఫ్లోర్స్ తెలిసింది. సో నెక్స్ట్ మన మెయిన్ బేసిక్ టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ స్ట్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం యూజర్ 99% ఆఫ్ ద టైమ్స్ మనం యూజర్ నుంచి డాటాని కలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్ట్రింగ్ ఫార్మాట్లోనే వస్తుంది మనకు. ఓకేనా, ఖచ్చితంగా స్ట్రింగ్ ఫార్మాట్లోనే వస్తుంది. ఓకేనా, ఓకే. సో పైథాన్లో స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే పైథాన్లో స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఐదర్ బై యూజింగ్ సింగిల్ కోట్స్. ఓకేనా, బై యూజింగ్ సమ్ సింగిల్ కోట్స్. ఓకే, లేదు ఓకే, సమ్ యూజింగ్ సమ్ డబుల్ కోట్స్. ఓకే, యూజింగ్ సమ్ డబుల్ కోట్స్. ఓకేనా, సో డబుల్ కోట్స్ ఇదేంటి డబుల్ కోట్స్ ఇక్కడ. ఓకేనా, డబుల్ కోట్స్. ఓకే, లేదు నా స్ట్రింగ్ పెద్దగా ఉంది. ఓకే, సో 6-44 6-44. ఓకే, కేశవపట్నం. ఓకే, కరీంనగర్, తెలంగాణ సమ్ 505490. ఓకేనా, సో నా స్ట్రింగ్ ఇంత పెద్దగా ఉంది అనుకుంటే సో వీ కెన్ గో ఫర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకేనా, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకేనా, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకే, సో ఇప్పుడు పైథాన్లో స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఎనీ వాల్యూ which is enclosed in or surrounded by single quotes, double quotes, triple single quotes or triple double quotes. అది str ఆబ్జెక్ట్. ఓకేనా, ఏంటి స్ట్రింగ్ అంటే ఏంటి, ఎనీ వాల్యూ సరౌండెడ్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ str ఆబ్జెక్ట్. అది ఎవరు ట్రీట్ చేస్తారంటే పీవీఎం ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకుని అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, ఎస్ ఓకే, క్లియరా. స్ట్రింగ్ అంటే ఏంటి, ఎనీ వాల్యూ ఎన్క్లోజ్డ్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్, ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకేనా, ఎస్ ఓకే. సో చిన్న రూల్ ఇక్కడ. ఓకే, ఓకే. సో నేమ్ ఈక్వల్ టు ఐ స్టార్టెడ్ విత్ విజయ్. ఓకే, బై మిస్టేక్లీ ఐ ఎండెడ్ విత్ డబుల్ కోట్స్. ఓకేనా, సో ఇది ఇన్వాలిడ్. ఓకేనా, సో నువ్వు ఏ కోర్స్తో స్టార్ట్ చేస్తావు అదే కోర్స్తో ఎండ్ చేయాలి. ఓకేనా, అదే కోర్స్తో ఎండ్ చేయాలి. లేదు నువ్వు యూజ్ చేయాలనుకుంటే విజయ్స్ నేమ్ ఈజ్ సమ్ భూపతి సంథింగ్. ఓకే, సో యూ కెన్ యూజ్ విత్ ఇన్ ద స్ట్రింగ్ you can use another quotes. Okay, started with single quotes, ended with single quotes. So within the string you can use some other quotes also. Okay na, so okay, ఇవి some basic rules. Okay na, ఇవేంటి some basic rules. Okay, ఇదేంటి ఇన్వాలిడ్. ఓకేనా, ఇదేంటి ఇన్వాలిడ్ కాదు. ఒక నిమిషం తర్వాత చెప్తా, నోట్ ప్యాడ్ మనం టెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా, సో సమ్ బేసిక్ రూల్స్ ఉంటాయి, బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఎస్ కరెక్ట్. ఓకే, సో ఏ స్ట్రింగ్ can contain anything within it. ఓకేనా, anything within it. ఓకేనా, సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎనీ క్యారెక్టర్. సో ఇక్కడ ఏముంది, నెంబర్ ఉంది, సమ్ స్పెషల్ సింబల్స్ ఉన్నాయి, సమ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఏవైనా ఉంచుకోవచ్చు. ఓకేనా, మన డాటాలో ఏదైనా పంపించచ్చు. ఓకేనా, బట్ దట్ షుడ్ బి స్టాండర్డ్ బై సమ్ UTF-8. ఓకేనా, UTF-8 అంటే నథింగ్ బట్ సమ్ యూనివర్సల్ నెంబర్ సిస్టమ్. ఓకేనా, సో మనకి నాకు ఐడియా లేదు మీకు వచ్చిందో లేదు, మన కెమిస్ట్రీలో మనకు ఒక టేబుల్ ఉంటుంది. అవునా, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాకి ఈచ్ అండ్ ఎవ్రీకి మనకు ఒక నెంబర్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, సమ్ నెంబర్ టేబుల్ ఏమో అంటారు మనకి, పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఐడియా ఉందా పీరియాడిక్ టేబుల్? సో పీరియాడిక్ టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాకి మనకు ఒక నెంబర్ ఉంటుంది. అవునా, సో ఆ నెంబర్ ఏంటి, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. అవునా, సో ఆ నెంబర్ చూడంగానే సైంటిఫిక్ ఆ నెంబర్తోనే మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐ మీన్ ఆ ఫార్ములాను సంథింగ్ ఆ నేమ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
సిమిలర్గా UTF-8 కూడా నథింగ్ బట్ వన్ స్టాండర్డ్. ఓకే, వన్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ఏంటి అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ సింబల్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. సో గ్లోబల్లీ దే హ్యావ్ గివెన్ సమ్ నెంబర్ సిస్టమ్. గ్లోబల్లీ దే హ్యావ్ గివెన్ సమ్ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు చైనీస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. చైనీస్ ఆల్ఫాబెట్స్కి అది డిఫరెంట్గా ఉన్నాయి. మనకు అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. సో తమిళ్ లెటర్స్ ఉన్నాయి. సో తమిళ్ లెటర్స్ మనకు అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. బట్ నేను ఇప్పుడు నా పేజ్ తమిళ్, నా వెబ్ అప్లికేషన్ తెలుగులో లోడ్ అవ్వాలి, నా వెబ్ అప్లికేషన్ సమ్ హిందీలో లోడ్ అవ్వాలి, ఇంగ్లీష్లో లోడ్ అవ్వాలి అని చెప్తా. బట్ అదేంది ఆటోమేటిక్గా మనం తెలుగులో ఉన్న టెక్స్ట్ని ఆటోమేటిక్గా ఇంగ్లీషో హిందీలో కన్వర్ట్ చేస్తుంది కదా. సో ఎందుకంటే బిహైండ్ ద సిమ్స్ ఇట్ ఫాలోస్ సమ్ టేబుల్. ఓకే, సమ్ నెంబర్ సిస్టమ్ టేబుల్. ఆ నెంబర్ సిస్టమ్ టేబుల్ని పేజ్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా. సో అదేంటి UTF-8. ఓకేనా. సో నువ్వు ఏ నేమ్ ఇచ్చినా UTF-8 స్టాండర్డ్లో ఉన్న క్యారెక్టర్ అన్నింటినీ ఇవ్వచ్చు మనం. ఓకేనా. సో UTF-8. ఓకే, కరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఏంటి? స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్. ఓకే. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే నేను ఏం చేస్తున్నా? M1 = 40, M2 = 50, M3 = some 90 అని ఇచ్చా. ఓకేనా. సో నేము M1, M2, M3. అవునా, ఇది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ వచ్చిండు. సమ్ స్టూడెంట్ 1 అనుకుందాం. సో స్టూడెంట్ 1 అనుకుందాం, చరణ్. ఓకే, సమ్ M1 = 30, M2 = 20, M3 = some 100. ఓకే, 100. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే సో ఇప్పుడు నేను M1 అని టైప్ చేస్తే నాకేం రావాలి? అసలు నువ్వు స్టూడెంట్ 1 చూస్తున్నావా, విజయ్ మార్క్స్ చూస్తున్నావా, ఎవరి మార్క్స్ చూస్తున్నావు? సమ్ అంబిగ్యూటీ ఉంది కదా. ఎస్, అవునా. సో ఇలాంటి మల్టిపుల్ పీపుల్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు టు స్టోరింగ్ దెమ్ ఇన్ ఇండివిజువల్ సపరేట్ వేరియబుల్స్ అలా చేయకుండా యాజ్ ఏ సింగిల్ యూనిట్గా స్టోర్ చేయాలి అంటే వీ హ్యావ్ సమ్ ఇంటర్నల్ డేటా టైప్స్ ఆర్ డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈస్ లిస్ట్. ఓకేనా. సో లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ ఏమంటారంటే స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఓకే. సో విజయ్ కామా మార్క్స్ 31, 32, 45, 66, some 100. ఎస్. ఓకే. ఇప్పుడు చరణ్ ఈక్వల్ టు VIJAY కామా 44, 98, సమ్ మార్క్స్. ఓకేనా, సమ్ మార్క్స్. ఓకే చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నాకు చరణ్ యొక్క మార్క్స్ కావాలంటే నేను ఏం చేస్తా? ఆటోమేటిక్గా చరణ్ అని టైప్ చేస్తా. చరణ్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైపోయింది? నాకు చరణ్ నేమ్ వచ్చింది, చరణ్ మార్క్స్ వచ్చింది. అవునా, చరణ్ మార్క్స్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాను? నేను ఒక పర్టిక్యులర్ యూజర్ ఇన్ఫర్మేషన్ని యాజ్ ఎ సింగిల్ వేరియబుల్, యాజ్ ఎ సింగిల్ యూనిట్ నేను స్టోర్ చేసుకుంటున్నా. సో దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మల్టిపుల్ డేటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని లిస్ట్. ఓకేనా. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా, సో సిమిలర్గా నేను దీన్ని ఇంకొక ఫార్మాట్ ఉంది, అదేంటి? టపుల్ ఫార్మాట్ కూడా ఉంది. టపుల్ ఫార్మాట్లో కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఓకేనా, స్టోర్ చేయొచ్చు. విజయ్. ఓకే. సో సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మల్టిపుల్ టైప్స్ ఎందుకు ఉన్నాయన్న అంటే ఎస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ సినారియో, డిపెండ్స్ ఆన్ ద టైప్. సో ఇట్ హ్యాస్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఓకే, అది తర్వాత మనం ఇన్ డీటెయిల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు టీని ఏమంటారంటే టపుల్ అంటారు. ఓకే, టైప్ ఆఫ్ LI లిస్ట్. ఓకేనా, టైప్ ఆఫ్ టీ ఏంటి? టపుల్. ఓకేనా. సో టైప్ ఆఫ్ LI ఏంటి? లిస్ట్. సో ఇదేంటి? స్క్వేర్ బ్రాకెట్లో ఉంటే ఏంటి? లిస్ట్. ఓకేనా. సో టైప్ ఆఫ్ టీ అంటే ఏంటి? టపుల్ ఏంటి? పారాంథసిస్. ఓకేనా. ఈ బ్రాకెట్స్ని ఏమంటారంటే పారాంథసిస్ అంటారు. ఓకేనా, పారాంథసిస్ అంటారు. ఓకే. సో పారాంథసిస్లో ఉన్నదాన్ని టపుల్ అని అంటారు. ఓకే. సో ఇట్లా గుర్తుపెట్టి ఇప్పుడు నాకు దీనిలో ఇప్పుడు చరణ్లో నాకు హిందీ మార్క్స్ చెప్పాలి అంట. 44, 78, 344, ఏది హిందీ మార్క్స్, ఏది తెలుగు మార్క్స్ అని గుర్తుపెట్టుకోవడం కష్టం. గుర్తుంచుకోవడం కష్టం. అవునా. సో దీన్ని మనం ఏం చేస్తాం? సిమిలర్గా ఇంకొక డేటా స్ట్రక్చర్ ఉంది. ఓకేనా, ఏంటి? ఇంకొక డేటా స్ట్రక్చర్ ఉంది. అది ఏంటి అంటే నేమ్. ఓకే, తెలుగు 44, ఇంగ్లీష్ సమ్ 55, ఇంగ్లీష్ సమ్ 50. ఓకే. సో దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ డిక్షనరీ. ఓకేనా, ఇదేంటి? డిక్షనరీ. ఓకే, డిక్షనరీ. ఇదేంటి?
ఇట్లా నథింగ్ బట్ డిక్షనరీ. ఓకేనా, డిక్షనరీ. ఓకే, సో డిక్షనరీ నథింగ్ బట్ మన సేమ్ మన వర్డ్ డిక్షనరీస్, మన కాంటాక్ట్ బుక్ అలానే. ఓకేనా, సో మన వర్డ్లో దానికి సినానిమ్స్ అన్ని ఒకే చోటు ఇస్తాడు కదా, ఒక వర్డ్కి సంబంధించిన సినానిమ్స్ అని ఒక దగ్గర ఇస్తాడు. మన మొబైల్ డిక్షనరీ అయితే ఏంది, ఫస్ట్ ఒక నేమ్ ఉంటే ఆ నేమ్కి ఐ మీన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఎవరి నేమ్ అని చెప్పి మనకు వస్తుంది. అవునా, సో అట్లానే ఈ డిక్షనరీ కూడా అంతే. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మార్క్స్ కావాలంటే నేను ఏం చేస్తా, చరణ్ ఆఫ్ ఇంగ్లీష్, 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 ఇంగ్లీష్. సో I can easily retrieve the English marks. I can easily retrieve the Telugu marks. I can easily retrieve the name. సో అట్లా డిక్షనరీ అని మనకు ఒక డిఫరెంట్ అది ఉంది. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ సెట్ అవన్నీ ఉన్నాయి తర్వాత. ఓకే, ఓకే, మనం ఏంటి బేసిక్ డేటా టైప్స్ చూసాం. ఏంటి, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్. ఓకేనా, ఇంటీజర్, లిస్ట్, స్ట్రింగ్, టపుల్. ఓకేనా, సో దీస్ ఆర్ బేసిక్ డేటా టైప్స్. దీస్ ఆర్ ఏంటి, బేసిక్ డేటా టైప్స్. ఓకే, ఓకే. సో కంటిన్యూ చేద్దామా లేకపోతే మళ్ళీ చెప్దామా, మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పన్నా. రేపా లేకపోతే ఈరోజు ఈవినింగా? ఈరోజు ఈవినింగ్. ఓకే, సరే. ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి, నాకు కాల్ చేయండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఒక్క నిమిషం నిన్న నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నా, నేను మర్చిపోయా.